హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. వైలెన్స్ సిరీస్ లో ఎపిసోడ్ 2 చేస్తున్నాము, షియా వర్సెస్ సున్నీ. సో ఏ విధంగా అయితే మనం ఫస్ట్ ఎపిసోడ్ లో రిలీజన్, పాలిటిక్స్, వైలెన్స్ ఈ మూడు ఏ విధంగా కలుస్తాయి అండ్ అబ్రామిక్ రిలీజియన్స్ లో ఈ మూడు ఏ విధంగా ఒకటే లెవెల్ ఆపరేట్ అవుతా ఉంటాయి అని అనలైజ్ చేసే ప్రక్రియ చేసినాము. సో ఈ రోజు మిడిల్ ఈస్ట్ లో ఏదైతే యుద్ధం జరుగుతున్నదో ఇరాన్, ఇజ్రాయెల్ కి, యుఎస్ కి మధ్యలో, ఇది ఈ రోజు స్టార్ట్ అయిన యుద్ధం కాదు, ఇది ఈ రోజు ఎండ్ అయ్యే యుద్ధం కూడా కాదు. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ వార్ ఆఫ్ సివిలైజేషన్స్. ఇది ఒక 2000 సంవత్సరాల నుంచి నడుస్తున్న యుద్ధం. ఇజ్రాయెల్ అంటే జూయిష్ రిలీజన్ రిప్రజెంట్ చేస్తుంది. నేటో దళాలు అంటే అమెరికా, యూరోప్ క్రిస్టియానిటీని రిప్రజెంట్ చేస్తాయి. అదే విధంగా మిడిల్ ఈస్ట్ అంటే ఇరాన్, ఇవన్నీ కూడా ముస్లిం మతాన్ని రిప్రజెంట్ చేస్తాయి, అంటే ఇస్లాం. సో ఈ మూడు ఎలిమెంట్స్ కూడా గత 2000 సంవత్సరాలుగా ఏ విధంగా గొడవపడుతున్నాయి అంటే 2000 సంవత్సరాల నుంచి జూడైజం, క్రిస్టియానిటీ, లాస్ట్ 1300-1400 ఇయర్స్ నుండి ఇస్లాం కూడా ఈ బ్యాటిల్ లోకి జాయిన్ అయింది. మనం లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఈ మూడు మతాల్ని ఏబ్రహామిక్ ఫెయిత్స్ అంటారు. ఈ మూడు మతాలకు కూడా ఒక కామన్ థియరటికల్ కామన్ ఆరిజిన్ ఉన్నది. ఆడమ్ అండ్ ఈవ్, ఏబ్రహాం, ఇదే లీనియేజ్ ని ఈ మూడు మతాలు కూడా ఒప్పుకుంటే ఫాలో అయితే. సో జూడైజం, క్రిస్టియానిటీ కాన్సెప్ట్స్ మనం వేరే వీడియోలో ట్యాకిల్ చేద్దాము. బట్ ఈ వీడియోలో ఇస్లాం మీద ఫోకస్ చేద్దాం. అండ్ ఇస్లాం ఏ పాయింట్ లో స్టార్ట్ అయింది, దీని పాలిటిక్స్ ఏంటి, అది క్రమేణా రెండు తెగల్లో ఏ విధంగా విడిపోయింది, ఆ టాపిక్ మీద ఫోకస్ చేద్దాం ఈ రోజు. అదే సున్నీ వర్సెస్ షియా. ఎందుకంటే ఈ రోజు మిడిల్ ఈస్ట్ లో ఏదైతే వెస్ట్ ఏషియాలో ముస్లిం కంట్రీస్ అని మాట్లాడుతున్నప్పటికీ కూడా ఈ రోజు ముస్లిం కంట్రీస్ మధ్యలోనే గొడవ జరుగుతున్నది. అదేంటంటే ఇరాన్ వచ్చేసి ఈ జీసీసీ కంట్రీస్, సౌదీ అరేబియా, ఒమాన్, ఖతర్, కువైత్, యుఏఈ, బహ్రెయిన్ ఇలాంటి కంట్రీస్ పైన దాడి చేస్తున్నది. సో అప్పుడు ఈ రెండు కంట్రీస్ ముస్లిం కంట్రీస్ అయినప్పటికీ కూడా ఎందుకు గొడవ పడుతున్నాయి? పాకిస్తాన్ లాంటి ముస్లిం కంట్రీ ఇరాన్ పక్కన ఉన్నప్పటికీ కూడా వచ్చి సౌదీ అరేబియాకి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నది? సో ఈ టోటల్ డైనమిక్స్ అర్థం కావాలంటే మనకి షియా వర్సెస్ సున్నీ అన్న ఒక డైనమిక్, ఈ కాన్ఫ్లిక్ట్ అర్థం కావాలి. అది ఈ రోజు వీడియోలో మనం చాలా డెప్త్ లో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కాన్ఫ్లిక్ట్ కి దగ్గర 1300 సంవత్సరాల చరిత్ర ఉన్నది. సో మీకు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. అఫ్ కోర్స్ చాలా పెద్ద టాపిక్ కాబట్టి కొంచెం టైం పట్టొచ్చు, ఎంత టైం పడుతుందో నాకు కూడా తెలియదు. బట్ చాలా డెప్త్ లో డీటెయిల్ చెప్పదలుచుకున్నాను ఈ టాపిక్ ని. ఎందుకంటే ఒక్కసారి ఈ వీడియో చూసిర్రంటే మొత్తం విషయాలు బ్రాడ్ గా అర్థం అవ్వాలి. ఫ్యూచర్ లో ఏదైనా డౌట్ వచ్చినా కానీ వచ్చి మళ్ళీ రిఫర్ చేసుకునే విధంగా ఉండాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో కొంచెం టైం పడుతుంది, అర్థం చేసుకోండి. సో రిలాక్స్డ్ గా కూర్చోండి, ఏమన్నా తినడానికి తెచ్చుకొని ప్రిపేర్డ్ ఉండండి. సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్, షియా వర్సెస్ సున్నీ. సో షియా వర్సెస్ సున్నీ అనేది ఏదో కోర్ బిలీఫ్స్ ఆఫ్ ఇస్లాం కి సంబంధించిన టాపిక్ ఒకటే కాదు. నేను మొదటి నుండి చెప్తున్నట్టుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇస్లాం లో పాలిటిక్స్ వేరు, రిలీజన్ వేరు కాదు. ఇస్లాం లో పాలిటిక్స్ కి, రిలీజన్ కి మధ్యలో వ్యత్యాసం అనేది ఉండదు. పొలిటికల్ అథారిటీ, రిలీజియస్ అథారిటీ రెండు ఒకటే ఇస్లాం లో. ఇస్లామిక్ కోర్ స్ట్రక్చర్ లోనే పాలిటిక్స్, రిలీజన్ రెండు ఒకటే. సో ఈ రెండు ఒక చోటు ఉన్నాయి కాబట్టి రిలీజియస్ వైలెన్స్, పొలిటికల్ వైలెన్స్ అనేవి రెండు ఎప్పుడు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తా ఉంటాయి. ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం అనేది కనబడదు. వైలెన్స్ అనేది మతపరమైన విషయాలపైన జరుగుతుందా, రాజకీయ పరమైన విషయాలపైన జరుగుతుందా అన్న వ్యత్యాసం అనేది మనకి ఎక్కడా కనబడదు. సో ఈ ఫండమెంటల్ డిఫరెన్స్ ఇండియన్స్ అర్థం చేసుకోవాలి, ఎస్పెషల్లీ హిందూస్ అర్థం చేసుకోవాలి. వీళ్ళు దేవుడి పేరు మీద కొట్లాడుతుర్రా, కొట్లాట అనేది రాజ్యాధికారం గురించి జరుగుతుందా లేకపోతే మతపరమైన విషయాలపైన జరుగుతుందా అన్న వ్యత్యాసము ఎక్కడ కూడా ఈ మొత్తం ఇస్లామిక్ స్టోరీలో మనకు కనబడదు. సో ఈ ఫండమెంటల్ డిఫరెన్స్ ని, ఈ కోర్ పాయింట్ ని మనం ఫస్ట్ జీరో లెవెల్లో అర్థం చేసుకోవాలి. జీరో లెవెల్లో ఫౌండేషన్ అనేది వేసుకోవాలి. దిస్ ఈస్ ఫండమెంటల్ ఇన్ ఇస్లాం. రిలీజన్ అండ్ పాలిటిక్స్ డూ నాట్ హ్యావ్ ఎ డిఫరెన్షియేటింగ్ లైన్. రెండు ఓవర్లాప్ అవుతా ఉంటాయి, మోస్ట్ కేసెస్ లో రెండు ఒకటే. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో న్యాచురల్ గా షియా వర్సెస్ సున్నీ డివైడ్ కూడా పొలిటికల్ లీనియేజ్ గురించి స్టార్ట్ అయిన యుద్ధం. ఆఫ్ కోర్స్ అది అల్టిమేట్లీ వెళ్ళి మళ్ళీ థియాలజీ, రిలీజన్ సంబంధించిన మ్యాటర్స్ లోనే ఇన్వాల్వ్ అవుతుంది. సో పొలిటికల్ లెజిటిమసీ నుంచి రిలీజియస్ అథారిటీ ఎవరు అన్న టాపిక్ వస్తుంది. వీటన్నిటి మధ్యలో సఫరింగ్ అన్న ఒక టాపిక్ వస్తుంది. సో అల్టిమేట్లీ అది ప్లే అవుట్ అవుతూ డిస్టిల్ అవుతూ ఈ రోజు 21st సెంచరీలో న్యూక్లియర్ వార్ దగ్గరకు వచ్చి ఆగింది. సో ఇదేదో చరిత్ర కాదు, ఇది ఈ రోజు యొక్క వాస్తవం. సో ఈ రోజు యొక్క వాస్తవంలో మన ప్రపంచంలో ఏం జరుగుతుంది అని మనం తెలుసుకోవాలంటే మనం 1400 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి. అప్పటి నుంచి చరిత్రను మనం చదువుతూ వస్తే మనకు ఒక అవగాహన వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి ఈ రోజు ఏం జరుగుతుందని మనం తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మనం ఫ్యూచర్ లో ఏ విధంగా బెటర్ ప్రిపేర్డ్ ఉండాలి అని తెలుసుకోవచ్చు. సో అది ఈ రోజు మన పాయింట్, ఈ రోజు ఈ ఎపిసోడ్ యొక్క అంతరార్థం. అండ్ యాజ్ ఆల్వేస్ ప్రతి వీడియో లాగానే మన ఛానల్లో ఈ వీడియో కూడా ప్యూర్లీ అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఉంటుంది. టెక్స్ట్ బుక్ ఏం చెప్తుంది, హిస్టోరియన్స్ ఏం చెప్తున్నారు, హిస్టరీ ఏం చెప్తుంది అన్న దృష్టికోణంలోనే ఉంటుంది. అఫ్ కోర్స్ హిస్టరీలో కూడా మల్టిపుల్ వ్యూ పాయింట్స్ ఉంటాయి, నేను కాదంటే లేను. బట్ మోర్ ఆర్ లెస్ బ్రాడర్ కన్సెన్సస్ ఉన్న అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూనే మీకు ఈ రోజు ప్రెజెంట్ చేస్తున్నాను. అండ్ లార్జ్లీ ఇస్లామిక్ హిస్టరీ కూడా ఇదే చెప్తుంది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూనే ప్రెజెంట్ చేస్తుంది. సో ఏదన్నా డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్ వచ్చినప్పుడు సున్నీ ఇంటర్ప్రిటేషన్ ఏంటి, షియా ఇంటర్ప్రిటేషన్ ఏంటి అని చెప్తాను మీకు. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా మనం వెళ్ళిపోదాం, మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో ఈ టోటల్ గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ప్రాఫెట్ మొహమ్మద్, ఎవరు ఇన్ఛార్జ్, ఎవరు లీడ్ చేయాలి ముస్లిం కమ్యూనిటీని, ఉమ్మాని అన్న దగ్గర నుండి ఒక పొలిటికల్
స్కిజం అన్నది ఏర్పడుతుంది. అంటే స్కిజం అంటే డివైడ్, పొలిటికల్ డివైడ్. సో ఎవరు ఇన్ఛార్జ్ ఉమ్మాకి అన్న కాంటెక్స్ట్ లో ఈ గొడవ స్టార్ట్ అవుతుంది. అది క్రమేణా మతపరమైన డైరెక్షన్ కూడా తీసుకుంటది. అండ్ ఓవర్ టైం ఈ రోజు అది సివిలైజేషనల్ కాన్ఫ్లిక్ట్ లాగా షేప్ అప్ అయినది. సో మనకి షియా సున్నీ కాన్ఫ్లిక్ట్ అర్థం కావాలంటే మనం 6th సెంచరీ ప్రీ ఇస్లామిక్ అరేబియాకి వెళ్ళాలి. సో అగైన్ మ్యాప్ లో మీరు చూసుకోండి, అరేబియా అనేది ఒక ఎడారి. అరేబియా రీజన్ లో ఉండే మనుషులని అరబ్స్ అంటారు, కామన్. సో 5th 6th సెంచరీలో ఇక్కడ ఉండే మనుషులు వీళ్ళు సిల్క్ రూట్ లో పడతారు. అంటే సిల్క్ రూట్ అనేది చాలా ఫేమస్ ట్రేడ్ రూట్. సో చైనాలో మొదలుకొని ఇండియా నుంచి ఒక పాయ వెళ్ళి మళ్ళీ కలిసి సెంట్రల్ ఏషియా ద్వారా ఈ మెడిటరేనియన్ వరకు వచ్చి ఇక్కడ నుండి యూరోప్ కి వెళ్తా ఉంటది ఈ లైన్ అనేది. సో ఈ సిల్క్ రూట్ లో ఒక సిగ్నిఫికెంట్ పోర్షన్ ని ఈ ఎడారిలో అరబ్స్ కంట్రోల్ చేస్తూ ఉంటారు. సో అరబిక్ పీపుల్ డే 1 నుంచి ట్రేడర్ కమ్యూనిటీ అన్నమాట. బట్ ఆల్సో వీళ్ళు తెగలు ఈ మొత్తం అరబ్ కమ్యూనిటీ అన్నది ఒక సింగిల్ కమ్యూనిటీ కాదు. దీంట్లో మల్టిపుల్ తెగలు ఉంటాయి, మల్టిపుల్ బ్లడ్ ఫ్యూడ్స్ ఉంటాయి. ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరికి పడుతుంది. వీళ్ళ మధ్యలో చాలా కాంప్లెక్స్ డైనమిక్ ఉంటుంది అన్నట్టు. వీళ్ళు ఏ రోజు కూడా మూకుమ్మడిగా ఏకదాటిగా కలిసి లేరు. చారిత్రాత్మకంగా మనం చూసుకున్నప్పుడు తెగలుగా విడిపోయి కాంప్లెక్స్ సోషల్ సిస్టమ్ ఉండేది, కాంప్లెక్స్ పొలిటికల్ సిస్టమ్ ఉండేది వీళ్ళ మధ్యలో. అండ్ వీళ్ళకి లిఖిత పూర్వకంగా భాష లేనప్పటికీ కూడా 5th 6th సెంచరీ వరకు ఒక ఓరల్ ట్రెడిషన్ ఉండేది అని మనకి చరిత్రకారులు చెప్తున్నారు. సో అరబ్స్ యొక్క భాష అరబిక్ కి రిటర్న్ లిటరేచర్ లేనప్పటికీ కూడా 5th 6th సెంచరీ వరకు ఒక రిచ్ ఓరల్ ట్రెడిషన్ ఉండేది అని చెప్పేసి మనకి హిస్టారికల్ గా ఒక కన్సెన్సస్ అన్నది ఉన్నది. సో ఇప్పుడు ఇస్లామిక్ కాంటెక్స్ట్ నుంచి మనం చూసుకున్నప్పుడు ఇంకా అరేబియాలోకి ఇస్లాం అనేది రాలేదు, ప్రపంచంలోకి ఇస్లాం అనేది రాలేదు 5th 6th సెంచరీ వరకు. సో అరబిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసుకున్నప్పుడు ఈ ముందు కాలాన్ని జహీలియా అంటారు వాళ్ళు. జహీలియా, జహల్లత్ అంటే ఏజ్ ఆఫ్ ఇగ్నరెన్స్. మామూలుగా ఇక్కడ తిట్టులా వాడతారు చూసిర్రా, జాహిల్ ఆద్మీ అని అంటూ ఉంటారు మామూలుగా హిందీలో గిన. సో జాహిల్ అంటే అనామకుడాడు. సో ఇస్లాం రాకముందుకు ఈ ఏరియా మొత్తం అనామకత్వంలో ఉన్నది, ఇగ్నరెన్స్ లో ఉన్నది అన్నది ఇస్లామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇస్లాం రాకముందుకు అరేబియాలో 5th 6th సెంచరీలో అరేబియాలో దేవుడు లేడని కాదు, ఇక్కడ ఆబ్వియస్లీ మతం అనేది ఉన్నది. అదొక పాలిథెయిస్టిక్ మతం. అంటే మల్టిపుల్ దేవుళ్ళు, విగ్రహారాధన, ఒక రిచ్ ట్రెడిషన్ ఉన్నది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. సో ఇస్లాం వచ్చే టైంకి అరేబియాలో దేవుడు లేడని కాదు, ఒక లాంగ్ స్టాండింగ్ పాలిథెయిస్ట్ ట్రెడిషన్ ఉన్నది. అండ్ ఇందాక చెప్పినట్టు ఒక కాంప్లెక్స్ ట్రైబల్ సిస్టమ్ కూడా ఉన్నది. తెగలుగా మనుషులు ఉండేటోళ్ళు. అండ్ ఈ తెగలు అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ తెగల కాన్ఫ్లిక్టే షియా సున్నీ డివైడ్ లాగా రిఫ్లెక్ట్ అవుతుంది రాను. ఈ రోజు కూడా అరేబియాలో ఇస్లామిక్ వరల్డ్ లో తెగలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ తెగల మధ్యలో ప్లే అన్నది ఈ రోజు కూడా ప్లే అవుట్ అవుతా ఉంటది. సో ఈ తెగలు అన్నది మీరు చాలా క్యాజువల్ గా తీసుకోకండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా సిగ్నిఫికెంట్. ఈ వీడియోలో కూడా మీకు అర్థమవుతుంది ఎందుకని. అండ్ ఇప్పుడు మనం పొలిటికల్లీ చూసుకున్నప్పుడు 6th సెంచరీ అరేబియన్ తీసుకున్నప్పుడు ఇది 2 పెద్ద రాజ్యాల మధ్యలో ఉన్న ప్లేస్. లెఫ్ట్ న మనకి కాన్స్టాంటినోపుల్ అంటే ఏదైతే ఈ రోజు టర్కీ ఏరియా ఉందో, ఈజిప్ట్, టర్కీ మొదలుకొని ఈ మొత్తం ఈ గ్రీస్, ఈ టైప్ ఆఫ్ యూరప్. ఇక్కడ మొత్తం బైజాంటిన్ ఎంపైర్ అనేది ఉండదు, బిజాంటిన్ ఎంపైర్, రోమన్ ఎంపైర్, క్రిస్టియన్ రాజ్యం. ఇది చారిత్రాత్మకంగా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఏదైతే రోమన్ ఎంపైర్ అంటామో దాని ఎక్స్టెన్షన్ అన్నమాట ఇది. కొన్ని కారణాలు, యుద్ధాలు, గొడవల వల్ల రోమన్ రాజ్యం రోమ్ వదిలేసి న్యూ రోమ్ కి వస్తుంది. న్యూ రోమ్ అంటే కాన్స్టాంటినోపుల్, ఈ రోజు మోడర్న్ డే లో ఇస్తాన్బుల్. సో కాన్స్టాంటినోపుల్ కి చాలా ఇంపార్టెంట్ చరిత్ర ఉన్నది. సో ఇది ఒక చాలా పవర్ఫుల్ రాజ్యము, చాలా పవర్ఫుల్ ఎంటిటీ, చాలా పవర్ఫుల్ చరిత్ర ఉన్నది ఈ రాజ్యానికి. సో 6th సెంచరీ అరేబియాలో లెఫ్ట్ సైడ్ మనకి బిజాంటిన్ ఎంపైర్ ఉంటే రైట్ సైడ్ కి పర్షియన్ ఎంపైర్ ఉన్నది, ససేనియన్ ఎంపైర్ ఉన్నది. పర్షియన్ ఎంపైర్ అంటే మనకు తెలుసు చాలా లాంగ్ చరిత్ర, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎంపైర్స్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. సో పర్షియన్ ఎంపైర్ కి చాలా లాంగ్ హిస్టరీ ఉన్నది. బట్ టుడే 6th సెంచరీలో వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఎ స్పెసిఫిక్ డైనాసిటీ, ససేనియన్ పీరియడ్ ఆఫ్ ద పర్షియన్ ఎంపైర్ గురించి మనం మాట్లాడుతున్నాం 6th సెంచరీలో. సో 6వ శతాబ్దానికి ఈ 2 రాజ్యాలు కూడా చాలా చాలా పవర్ఫుల్ రాజ్యాలు అయినప్పటికీ కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి వీళ్ళు గొడవబడుతూ వస్తున్నారు. కాబట్టి ఈ 2 రాజ్యాలు కూడా చరమ దశకి చేరుకున్నాయి. మెల్లగా పొలిటికలీ వీక్ అవుతూ వస్తున్నాయి, మిలిటరీలీ వీక్ అవుతూ వస్తున్నాయి. వందల సంవత్సరాల నుంచి జరుగుతున్నది ఈ రెండు రాజ్యాల మధ్యలో కొట్లాటలు, ఈస్టర్న్ రోమన్ ఎంపైర్ అండ్ పర్షియన్ ఎంపైర్ మధ్యలో. ఇక్కడ గొప్ప గొప్ప రాజులు వస్తారు, అక్కడ గొప్ప గొప్ప రాజులు వస్తారు. సో వీళ్ళు గొడవ పడతారు. ఒకసారి ఒకరు గెలుస్తారు, ఇంకోసారి ఇంకోరు గెలుస్తారు. కాంక్రీట్ గా ఒకరినొకరు ఓడించడం అన్నది ఉండదు. చిన్న చిన్నగా వీళ్ళు కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటే ఇంకో తరంలో వచ్చి ఇంకో రాజు వచ్చి చిన్న చిన్నగా వీళ్ళ టెరిటరీలోకి ఎక్స్పాండ్ చేస్తూ వచ్చేవాళ్ళు. సో ఇట్లా ఈ కాంప్లెక్స్
డైనమిక్ మధ్యలో ఈ 2 రాజ్యాలు చాలా ఘనచరిత్ర ఉన్న 2 రాజ్యాలు గొడవబడి పొలిటికల్లీ, మిలిటరీలీ చాలా వీక్ అయిపోయినాయి. సో ఈ 2 రాజ్యాల మధ్యలో ఉన్న ఈ అరబ్స్, అరేబియన్ పెనిన్సులా వీళ్ళు చారిత్రాత్మకంగా ట్రేడ్‌ని నమ్ముకొని ఉండేటోళ్ళు కొంతమంది. మిగిలిన కొంతమంది ఈ 2 ఏవైతే పెద్ద రాజ్యాలు ఉన్నాయో ఈస్టర్న్ రోమన్ ఎంపైర్, బిజాంటిన్ ఎంపైర్ అండ్ ససేనియన్ ఫేజ్ ఆఫ్ ద పర్షియన్ ఎంపైర్, ఈ 2 రాజ్యాలకి వీళ్ళు మర్సనరీస్ లాగా కూడా ఉండేవాళ్ళు. అంటే అరేబియన్స్ అనేవాళ్ళు డెజర్ట్ పీపుల్. అయితే ట్రేడ్ చేసుకుంటారు వేరే వేరే తెగల వాళ్ళు. మిగిలిన తెగల వాళ్ళకి ఇంకా చేసుకోవడానికి ఏం లేక ఈ 2 రాజ్యాల మధ్యలో జరిగే కొట్లాటల్లో వీళ్ళు డబ్బులు తీసుకొని 2 సైడ్ల వాళ్ళతోని కొట్లాడేటోళ్ళు. సో వీళ్ళని స్టెల్త్ అసాసిన్స్ లాగా కోవర్ట్ ఆపరేషన్లలోకి ఈ 2 రాజ్యాలు కూడా వాడుకునేవి. సో డబ్బుల కోసం ఈ 2 రాజ్యాలకి కొట్లాడుతూ లేటెస్ట్ మిలిటరీ టెక్నాలజీకి యాక్సెస్ అనేది రావడం స్టార్ట్ అయిందన్నమాట అరబిక్ పీపుల్ కి. సో ఇది ఒక ఇంపార్టెంట్ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకోండి. సో అరబిక్ పీపుల్ ఎవరైతే నోమాడిక్ పీపుల్ ఉన్నారో తెగలుగా ఎడారిలో తిరిగే మనుషులకి సొఫిస్టికేటెడ్ యుద్ధం చేసే టెక్నాలజీ, యుద్ధం చేసే కెపాసిటీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏవైతే ఆ టైంలో ఉన్న 2 పెద్ద రాజ్యాలు ఉన్నాయో వీళ్ళ మధ్యలో కొట్లాటలు జరుగుతున్నాయి సెంచరీస్ నుండి. సో ఒక పాయింట్కి వచ్చేసరికి ఈ 2 రాజ్యాల దగ్గర మిలిటరీ అన్నది వీక్ అయిపోయింది. మనుషులు అనేటోళ్ళు తక్కువ పడిపోయారు కొట్లాడానికి. సో అప్పుడు మధ్యలో ఉన్న అరబిక్ పీపుల్, నోమాడిక్ పీపుల్ తెగలుగా తిరుగుతూ ఎడారిల్లో తిరిగే మనుషులని కొన్ని తెగలని వీళ్ళు, ఇంకొన్ని తెగలని వాళ్ళు హైర్ చేసుకోవడం స్టార్ట్ చేసిర్రు. వాళ్ళకి మిలిటరీ ఎక్విప్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసిర్రు. వాళ్ళకి మిలిటరీ స్ట్రాటజీ, గుర్రాలను వాడుకొని యుద్ధాలు ఎట్లా చేయాలి అని నేర్పించారు. సో ఆ విధంగా నోమాడిక్ అరబిక్ పీపుల్ కి మిలిటరీ స్ట్రెంగ్త్, మిలిటరీ ప్రావెస్ అనేది రావడం స్టార్ట్ అయింది మెల్లమెల్లగా. సో ఇది ఒక చాలా క్రిటికల్ పాయింట్. అండ్ 6th సెంచరీలో మనం చూసుకుంటే ఇందాక చెప్పినట్టు ఈ 2 రాజ్యాలు కూడా శతాబ్దాల నుంచి గొడవబడుతూ వీక్ అయిపోయి ఉన్నారు బై ద ఎండ్ ఆఫ్ 6th సెంచరీ. ఇది కూడా ఒక క్రూషియల్ పాయింట్. అండ్ ఈ 2 రాజ్యాల మధ్యలో కొట్లాటని మీరు ఏదో క్యాజువల్ గా తీసుకోకండి. ఆ టైంకి ఇది ఒక ప్రపంచ యుద్ధం. 2 బిగ్గెస్ట్ రాజ్యాలు ఇన్ ద వరల్డ్ ఆర్ ఫైటింగ్ కాన్స్టెంట్లీ. సో total chaos, almost world war that is spanning centuries. So it's very critical, very important. So ఈ టైంలో 6th సెంచరీ టైంలో అరేబియా అనేది 2-3 వర్గాల్లాగా బ్రాడ్ గా కేటగరైజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పీపుల్ వచ్చేసి నోమాడిక్ పీపుల్, అంటే తెగలు నేచర్ కు అనుగుణంగా అటు ఇటు వాళ్ళు తిరుగుతూ ఉంటారు, ఎక్కడ ఒక దగ్గర సెటిల్ అయి ఉండరు. వీళ్ళని జనరల్ గా బెడుయిన్స్ అంటారు. అగైన్ వీళ్ళ ఆర్గనైజేషన్ అంతా కూడా తెగల వారీగా, రక్తం వారీగా, ఫ్యామిలీల వారీగా, క్లాన్ల వారీగా ఉంటది. అకార్డింగ్ టు ద వెదర్ వీళ్ళు అటు ఇటు కదులుతూ ఉంటారు. బట్ అదే విధంగా అరేబియాలో కొన్ని సెటిల్డ్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. మక్కా, మదీనా అనేవి మోర్ ఆర్ లెస్ సెటిల్డ్ కమ్యూనిటీస్ అన్నట్టుగానే మాట్లాడతారు. ఎందుకంటే మెక్కా అనేది ఒక రిలీజియస్ ప్లేస్, ఒక పిల్గ్రిమేజ్ ప్లేస్ ప్రీ ఇస్లామిక్ అరేబియాలో. ఇప్పుడు ఏదైతే ఈ రోజు కాబా అని మాట్లాడతారో, బ్లాక్ క్యూబ్ ఉంటది కదా, ఈ రోజు మీరు చూసుకుంటే ముస్లిమ్స్ అందరూ మెక్కాకి వెళ్ళి ఒక బ్లాక్ క్యూబ్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆ బ్లాక్ క్యూబ్ ని కాబా అంటారు. ఈ కాబా యొక్క రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఇస్లాం పుట్టక ముందు నుంచి ఉన్నది. సో ఇస్లాం పుట్టక ముందుకు 6th సెంచరీ వరకు కాబా అనేది ఈ అరేబియాలో ఉన్న రిలీజన్ కి, కాంప్లెక్స్ పాలిథియిస్టిక్ రిలీజన్ కి ఒక ఇంపార్టెంట్ పిల్గ్రిమేజ్ సెంటర్. సో ఈ కాబాలో, మక్కాలో ఉండే ఈ కాబాలో దగ్గర 360 ఐడల్స్ ఉండేవి అని చెప్పేసి ఇస్లామిక్ హిస్టరీ కూడా చెప్తున్నది మనకి. సో ఇస్లాం రానంత వరకు కూడా కాబాలో 300+ విగ్రహాలు ఉండేవి అండ్ ఇక్కడ విగ్రహారాధన జరిగేది. సో మక్కా అనేది ఒక ఇంపార్టెంట్ రిలీజియస్ సెంటర్. అదే విధంగా మక్కా చుట్టూ కొన్ని కమ్యూనిటీస్ సెటిల్ అయి ఉండేవి. మదీనాలో కూడా కొన్ని కమ్యూనిటీస్ సెటిల్ అయి ఉండేవి. అండ్ మదీనాలో వెరీ ఇంట్రెస్టింగ్లీ జూయిష్ పీపుల్ కూడా ఉండేవాళ్ళు. అండ్ ఈ మొత్తం అరేబియాలో క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఆల్రెడీ ఉండేది. సో ఇస్లాం రానంత వరకు అరేబియాలో మతం లేదని కాదు, 3 రకాల మతాలు ఉండేవి. ఫస్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఒక పాలిథియిస్టిక్ మతం, అంటే ఐడల్ వర్షిప్ చేసే ఒక రకమైన కాంప్లెక్స్ మతం. నెక్స్ట్ జూయిష్ పీపుల్, అంటే జుడైజం కూడా ఉండేది అరేబియన్ పెనిన్సులాలో. అండ్ అదే విధంగా నేచురల్లీ క్రిస్టియానిటీ కూడా ఉండేది అరేబియన్ పెనిన్సులాలో. సో 6th సెంచరీ అరేబియాకి మీకు ఎంతో కొంత అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కరెక్ట్ గా 6th సెంచరీలో మనం ఒక స్పెసిఫిక్ ట్రైబ్ గురించి ఫోకస్ చేయాలి. వీళ్ళని కురేష్ ట్రైబ్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇస్లామిక్ హిస్టరీ మనకు అర్థం కావాలి అంటే కురేష్ ట్రైబ్ ని అర్థం చేసుకోవాలి. అండ్ కురేష్ అనేది ఒక బ్రాడర్ ట్రైబ్. దీంట్లో కూడా మళ్ళీ డిఫరెంట్ తెగలు ఉంటాయి. సబ్ తెగలు అనుకోండి, క్లాన్స్ అనుకోండి, బ్లడ్ లైన్స్ అనుకోండి. సో కురేష్ అన్న ఒక లార్జర్ ట్రైబ్ లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్
ఇంపార్టెంట్ క్లాన్, మోస్ట్ ఇంపార్టెంట్ బ్లడ్ లైన్ వచ్చేసి బాను హషీం. ఈ పేర్లన్నీ నేను చెప్తున్నా కొద్ది మీకు అలవాటైతే ఇప్పుడు కొత్తగా అనిపించిన, సో వినండి కొంచెం. సో బాను హషీం అనే ఒక తెగలో 570 కామన్ ఈరా, 570 ఏడి లేదా 570 సిఈలో మొహమ్మద్ ఇబన్ అబ్దుల్లా అనే వ్యక్తి యొక్క జననం జరుగుతుంది. ఆయన్నే క్రమేణా ప్రాఫెట్ మొహమ్మద్ లాగా పిలువబడతారు. సో ఈయన జననం బాను హషీం అనే తెగలో జరుగుతుంది. సో బాను హషీం అనే తెగ కురేష్ ట్రైబల్ సిస్టమ్ లో ఒక ఇంపార్టెంట్ తెగ అయినప్పటికీ కూడా మోస్ట్ డామినెంట్ తెగ కాదు. ఈ కురేష్ సిస్టమ్ లో 6th సెంచరీలో మోస్ట్ డామినెంట్ తెగ వచ్చేసి బాను ఉమయ్యద్ ఆర్ బాను ఉమయ్య. సో బాను ఉమయ్యకి బాను హాషిం కి ఒక రకమైన కొట్లాటలు అనేది ఉండేవి, ఒక రకమైన పవర్ స్ట్రగుల్ అనేది ఉండేది విత్ ఇన్ ద కురేషి సిస్టమ్ లో. ఎందుకంటే ఈ రెండు తెగలు కూడా మక్కా యొక్క పిల్గ్రిమేజ్ ని కంట్రోల్ చేయడంలో పోటీ పడేవి. మక్కా అనేది ఒక రిలీజియస్ సెంటర్. ఈ రిలీజియస్ సెంటర్ లో కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి. ఇక్కడ ఒక ఎకానమీ అనేది ఉంటది, టెంపుల్ ఎకానమీ. జనాలందరూ అక్కడికి వేరే ఊర్ల నుంచి వస్తూ ఉంటారు. సో ఈ టోటల్ ప్రాసెస్ లో ఒక ఎకానమీ అనేది ఏర్పడుతుంది కదా. అంటే హోటళ్ళు, అక్కడ బలి ఇయ్యడానికి జంతువులు, మొత్తం ఒక టోటల్ ప్రోటోకాల్ ఉంటది. సో ఈ ప్రోటోకాల్ లో మోస్ట్ విషయాలను కంట్రోల్ చేసేది బాను ఉమయ్య క్లాన్. అఫ్ కోర్స్ ఈ ప్రోటోకాల్ లో కొన్ని విషయాలని బాను హాషిం వాళ్ళు కూడా కంట్రోల్ చేసేవాళ్ళు, బట్ డామినేషన్ మాత్రం బాను ఉమయ్య వాళ్ళకు ఉండేది. అండ్ ప్రాఫెట్ మొహమ్మద్ బాను హషీం క్లాన్ లోకి పుట్టిర్రు. సో ఈ డైనమిక్ అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోండి. రాను ఈ డైనమిక్ మనకి గుర్తొస్తా ఉంటది. సో తెగలు అనేవి ఎప్పుడైనా ఏ విధంగా ఆపరేట్ చేస్తాయి అంటే బ్లడ్ మీద ఆపరేట్ చేస్తాయి. ఇండివిజువల్ ఐడెంటిటీ అన్నది ఉండదు ఆ టైంకి. సో నువ్వేంటి అంటే నీ తెగ, నువ్వు ఏ విషయం కోసం కొట్లాడాలి అంటే నీ తెగ కోసం కొట్లాడాలి. నీ వెల్త్, నీ ప్రాస్పెరిటీ ఎట్లా వస్తుంది అంటే నీ తెగ నుండి వస్తుంది. సో ఇండివిజువల్ లార్జ్లీ డజంట్ మ్యాటర్ ఇలాంటి ట్రైబల్ క్లాన్ సిస్టమ్ లో. సో నీ తెగని ఎవరన్నా హర్ట్ చేసినా నువ్వు ఆ హర్ట్ చేసిన తెగతో గొడవ పోవాలి, నీకు పర్సనల్ గా వాళ్ళతో కొట్లాటున్నా లేకపోయినా. ఎందుకంటే ఎడారిలో నువ్వు సర్వైవ్ కావాలి అంటే యాజ్ అన్ ఇండివిజువల్ నువ్వు సర్వైవ్ కాలేవు, నీ తెగలోనే ఉంటేనే నువ్వు సర్వైవ్ అవ్వగలుగుతావు. సో తెగల మధ్యలో లాయల్టీ లేకపోతే తెగల మధ్యలో కొట్లాటలు అనేవి చాలా ఇంపార్టెంట్ డైనమిక్. నీ టోటల్ ట్రైబల్ స్ట్రక్చర్ ని ఇదే కంట్రోల్ చేస్తుంది. సో ఈ ట్రైబ్ల మధ్యలో కాంప్లెక్స్ కొట్లాటలు, బ్లడ్ ఫ్యూడ్స్, సెటిల్మెంట్స్, బ్లడ్ మనీ, సో ఇలాంటి సిస్టమ్స్ అనేవి ఉండేవి. ఈ తెగల మధ్యలో పంచాయితీ అల్టిమేట్ గా వెళ్ళి షియా సున్నీ అన్న దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అగైన్ మళ్ళీ అక్కడికి వద్దాం మనము. బట్ ఈ ఫౌండేషన్ అనేది మీకు కూర్చుంటే మొత్తం విషయం ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు 570 ఈలో ప్రాఫెట్ మొహమ్మద్ పుడతారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన చిన్నప్పుడే ఆయన పేరెంట్స్ అనే వాళ్ళు పాస్ ఆన్ అయిపోతారు. సో ఆయన ఒక ఆర్ఫన్ అయిపోతారు. అరౌండ్ 6 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆయనకి ఇద్దరు పేరెంట్స్ అనే వాళ్ళు చనిపోతారు. సో ఆయనని పెంచింది అబ్దల్ ముతల్లిబ్ అనే వ్యక్తి. ఈయన గ్రాండ్ ఫాదర్. అబ్దల్ ముతల్లిబ్ అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్ వ్యక్తి మొత్తం విషయంలో. ఎందుకంటే ఆయన బాను హషీం ట్రైబ్ యొక్క పెద్ద, ఆ క్లాన్ యొక్క కుల పెద్ద అనుకోండి. సో ఇస్లామిక్ చరిత్ర ప్రకారం ప్రాఫెట్ మొహమ్మద్ కి 40 ఏళ్ల వయసులో ఒక గుహలో ఒక డివైన్ ఇంటర్వెన్షన్ అన్నది వస్తుంది. గేబ్రియల్ అన్నది ఒక టోటల్ కాంటెక్స్ట్ ఉంటది. సో అక్కడ నుండి మెల్లమెల్లగా ఖురాన్ అన్నది ఆయనకి రావడం స్టార్ట్ అవుతుంది ఈ డివైన్ రెవల్యూషన్స్ ద్వారా. అండ్ ప్రాఫెట్ మొహమ్మద్ కి చదువు రాదు కాబట్టి ఆయన విన్నది మళ్ళీ రీసెర్చ్ చేసేవాడు జనాలకి. అండ్ అట్లా చెప్పిందే డైరెక్ట్ గా ఖురాన్ లాగా ఫామ్ అయింది అన్నది ఇస్లామిక్ ట్రెడిషన్. సో అందుకని ఖురాన్ యొక్క మీనింగ్ ఏమొస్తుంది అంటే ఇంగ్లీష్ లో రెసిటేషన్ అంటే లౌడ్ గా జనాలకి మనకు తెలిసింది చెప్పేదాన్ని రెసిటేషన్ అంటారు. సో ఇనీషియల్ గా ఖురాన్ అన్నది ఓరల్ ట్రెడిషన్ లోనే ఉండేది. సో ఏదైతే డివైన్ రెవల్యూషన్ వచ్చిందో మీద నుంచి ఇస్లామిక్ ట్రెడిషన్ ప్రకారం దేవుడి నుంచి, అది ప్రవక్త నోటి ద్వారా, ప్రాఫెట్ మొహమ్మద్ నోటి ద్వారా చెప్పబడ్డది. దాన్నే ఖురాన్ అంటారు. సో ఈ డివైన్ రెసిటేషన్ అన్నది ఆబ్వియస్లీ దేవుడికి సంబంధించిన మ్యాటర్. అండ్ ఈ దేవుడు మోనోథియిస్టిక్ దేవుడు. అంటే ఇందాక చెప్పినట్టు 6th సెంచరీ అరేబియాలో 3 రకమైన మతాల ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. ప్రిడామినెంట్ గా మా పాలిథియిస్టిక్ మతం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. అంటే విగ్రహారాధన, మల్టిపుల్ దేవుళ్ళు, ఈ కాంటెక్స్ట్ ఉన్నది. బట్ అదే విధంగా అరేబియాలో జుడైజం కూడా ఎంటర్ అయిపోయింది, క్రిస్టియానిటీ కూడా ఎంటర్ అయిపోయింది 6th సెంచరీ వరకు. అండ్ మనకు తెలుసు జుడైజం, క్రిస్టియానిటీ అనేవి మోనోథియిస్టిక్ మతాలు, అంటే ఒక్కడే దేవుడు అని నమ్మే మతాలు. సో ఇప్పుడు వస్తున్న కొత్త
రెవల్యూషన్ ప్రకారం కూడా దేవుడు ఒక్కరే అండ్ మొహమ్మద్ ఆయన ప్రవక్త అంటే ప్రాఫిట్ అండ్ ఈయనే ఫైనల్ ప్రాఫిట్ అకార్డింగ్ టు ద ఇస్లామిక్ ట్రెడిషన్. ఇది ఫౌండేషన్ ఆఫ్ ఇస్లాం. సో ప్రాఫిట్ మొహమ్మద్ 570లో పుట్టిర్రు. ఆయనకి 40 ఏళ్ల వయసు నుండి డివైన్ రెవల్యూషన్ అన్నది రావడం స్టార్ట్ అయింది. సో 610 అండ్ ఇందా చెప్పినట్టు ప్రాఫిట్ మొహమ్మద్ బాను హాషిం ట్రైబ్ కి చెందిన మనిషి కాబట్టి ఈ మక్కాలోనే ఉండేవాళ్ళు. అఫ్ కోర్స్ ట్రావెల్ చేసేవాళ్ళు, ఆయన ట్రేడ్ లో పాల్గొనే వాళ్ళు, బట్ మోర్ ఆర్ లెస్ ఆయన బేస్ వచ్చేసి మక్కా. సో 610 నుండి 622 వరకు మక్కాలోనే ఉన్నారు. ఆయన మక్కాలో ఉండి ఆయనకి వస్తున్న ఈ డివైన్ రెవల్యూషన్ ని జనాలకు చెప్పడం స్టార్ట్ చేశారు. ఏదైతే ఆయనకు ఒక్కొక్కటిగా ఖురానిక్ వర్స్ వస్తూ ఉండేనో అది జనాల్లో చెప్పడం స్టార్ట్ చేశారు. ఆయనకు 40 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుండి అంటే 610 నుండి. అగైన్ ఇది ఇస్లామిక్ ట్రెడిషన్, ఇస్లాంలో ఈ విధంగా జరిగింది అని చెప్తారు. సో అది నేను చెప్తున్నాను. బట్ ఈ ఎర్లీ ఫేజ్ లో మక్కాలో ఫేజ్ లో ఏదైనా కొత్త ఆలోచనని ప్రెజెంట్ చేసినప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ లోకి రెసిస్టెన్స్ అనేది వస్తుంది కదా. సో న్యాచురల్లీ ఇక్కడ కూడా రెసిస్టెన్స్ వచ్చింది. ఎస్పెషల్లీ బాను ఉమయ్య క్లాన్ నుంచి రెసిస్టెన్స్ వచ్చింది. ఎందుకంటే బాను ఉమయ్య క్లాన్ ఈ మక్కా రీజన్ లో మోస్ట్ డామినెంట్ క్లాన్ అండ్ వాళ్ళ డామినెన్స్, వాళ్ళ వెల్త్ ఎక్కడి నుంచి వస్తున్నది? కాబా పిల్గ్రిమేజ్ చుట్టూ వస్తున్నది. కాబా పిల్గ్రిమేజ్ లో మనకి పాలిథియిస్టిక్ వేరే మతం అన్నది ఎగ్జిస్ట్ అవుతున్నది ఆల్రెడీ. సో ఇప్పుడు ఒక కొత్త మతం అన్నది ఎంటర్ అవుతున్నప్పుడు రీజన్ లోకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పవర్ రెసిస్ట్ చేస్తుంది ఆ విషయాన్ని. ఎందుకంటే వీళ్ళ పవర్ అనేది తగ్గిపోతుందని వాళ్ళు అనుకుంటారు కదా, అండ్ న్యాచురల్లీ తగ్గిపోతుంది కూడా. సో బాను ఉమయ్య క్లాన్ ఈ ఆలోచనని చాలా స్ట్రాంగ్ గా రెసిస్ట్ చేసింది అండ్ న్యాచురల్లీ ఇక్కడ వైలెన్స్ అన్నది కామన్ కాబట్టి వైలెంట్ గానే రెసిస్ట్ చేసింది. సో ఇక్కడ పొలిటికల్ సెటప్ మీరు అర్థం చేసుకుంటే మక్కాలో మోస్ట్ డామినెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాలిథియిస్టిక్ పీపుల్, వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు ఆ టైంకి. అండ్ ఎవరైతే ఇది తప్పు అని చెప్తున్నారో 610 నుండి వాళ్ళు ప్రాఫిట్ మొహమ్మద్ అండ్ హిస్ ఫాలోవర్స్ వాళ్ళు మోస్ట్ డామినెంట్ పీపుల్ కాదు, వాళ్ళు మక్కా యొక్క పవర్ స్ట్రక్చర్ బార్డర్స్ లో ఉన్నారు, ఈ పవర్ స్ట్రక్చర్ బయట ఉన్నారు. సో వాళ్ళు ఒక కొత్త మతాన్ని ఫాలో అవుతున్నారు అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పవర్ స్ట్రక్చర్ ని ఛాలెంజ్ చేస్తున్నారు. సో ఈ డిస్టింక్షన్ ని మీరు క్లియర్ గా అర్థం చేసుకోవాలి, ఈ పవర్ స్ట్రక్చర్స్ ని మీరు క్లియర్ గా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఇంకొక డైనమిక్ కూడా ప్లే అవుట్ అవుతా ఉంటది. సో ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పవర్ స్ట్రక్చర్ ఉందో దాంట్లో మోస్ట్ డామినెంట్ పీపుల్ ఆర్ మెన్. ఆబ్వియస్లీ ట్రైబల్ కాంగ్లోమరేట్ లో మెన్ డామినెంట్ ఉంటారు. అండ్ ఈ బాను ఉమయ్య అనేది హెరిడిటరీగా వచ్చేది, అంటే ఈ తెగలు రక్తం ఈ బేసిస్ మీద వచ్చేది. సో మీరు బాను ఉమయ్య క్లాన్ లో పుడితే తప్పించి మీరు మళ్ళీ మీ తరంలో గొప్పోళ్ళు అయ్యేదానికి అవకాశం లేదు. ఇది ఇంపార్టెంట్, ఇది అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మక్కాలో చాలా తెగలు ఉన్నాయి. ఈ తెగల్లో బాను ఉమయ్య క్లాన్ అన్నది మోస్ట్ పవర్ఫుల్ క్లాన్. ఒకవేళ మీరు ఈ క్లాన్ లో పుట్టలేదు అనుకోండి, మీ లైఫ్ చాలా కష్టంగా ఉంటది. బట్ మీ లైఫ్ బెటర్ కావాలని మీకు కూడా అనిపిస్తూ ఉంటది కదా, బట్ ఆప్షన్ లేదు. ఎందుకంటే లీనియేజ్ అన్నది బ్లడ్ లీనియేజ్. సో ఈ ట్రెడిషనల్ సిస్టమ్ ని ఛాలెంజ్ చేస్తూ ఇంకొక కొత్త పవర్ స్ట్రక్చర్ అన్నది మెల్లగా కన్స్ట్రక్ట్ అవుతూ బిల్డ్ అవుతూ వస్తున్నది. అఫ్ కోర్స్ లెడ్ బై ప్రాఫిట్ మొహమ్మద్. ఆయన గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవరు మీరు చూసుకోండి ఒకసారి. ఆయనతోని విమెన్ ఉన్నారు, యూత్ ఉన్నారు, డబ్బులున్న వాళ్ళు ఉన్నారు, డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు. సో ఒక కాంప్లెక్స్ మిక్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో ఈ కాంప్లెక్స్ మిక్స్ ఆఫ్ పీపుల్ మనకి ఏం ఇండికేషన్ ఇస్తుంది? సో ఒక వ్యక్తి ఒక బ్లడ్ క్లాన్ లో పుట్టనప్పటికీ కూడా పవర్ఫుల్ అవ్వచ్చు. సో దట్ ఈస్ ద అపీల్ అనమాట. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. సో ఇక్కడ పాలిటిక్స్ కూడా ఖచ్చితంగా ప్లేలో ఉన్నది. ఇది మీరు గుర్తుపెట్టుకొని మనం రాను మాట్లాడుకుందాం. సో ఆబ్వియస్లీ 610 నుండి 622 వరకు కూడా ప్రాఫిట్ మొహమ్మద్ మక్కాలో ఉండి ఆయనకు వస్తున్న డివైన్ రెవల్యూషన్ ని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఉమయ్య క్లాన్ అన్నది ఇక చాలా ప్రెషర్ పెట్టి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం వల్ల 622లో మక్కా వదిలేసి ఆయన మదీనా అన్న ఊరికి పయనమవుతారు. అగైన్ ఇస్లామిక్ ట్రెడిషన్ లో వీటన్నిటికీ పేర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా సిగ్నిఫికెంట్ చాప్టర్స్. ఇస్లామిక్ ట్రెడిషన్ లో హిజ్రా అన్నది ఒక కాన్సెప్ట్ ఉంటది. ప్రాఫిట్ మొహమ్మద్ 622లో మక్కా నుండి మదీనాకి ఏదైతే వెళ్తారో అదొక ఇంపార్టెంట్ ఫేజ్ అన్నమాట. హిజ్రా అంటారు దీన్ని. సో ఇస్లామిక్ ట్రెడిషన్, ఇస్లామిక్ ప్రాజెక్ట్ మక్కా నుంచి మదీనాకి షిఫ్ట్ అయినప్పుడు రాడికల్ గా షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే మక్కాలో ఇస్లాం ఒక పర్సిక్యూటెడ్ రిలీజియస్ మూవ్మెంట్. 610 నుండి 622 వరకు ఇస్లాం ఏదైతే ప్రాఫిట్ మొహమ్మద్ గారు చెప్తూ వస్తున్నారో ఇస్లాం ఒకరే దేవుడు, ఆ టోటల్ మెసేజ్ ఏదైతే ఉందో అది మక్కాలో ఉన్నన్ని రోజుల్లో పర్సిక్యూట్ అయింది. బట్ మదీనాకు రాగానే త్రూ వేరియస్ కాంప్లెక్స్ ఈక్వేషన్స్ అండ్ అగ్రిమెంట్స్ ఇస్లాం ఒక పొలిటికల్ స్టేట్ అయిపోయింది. ఏదైతే ఈ రోజు మోడర్న్ డే ఇస్లాం డెఫినేషన్ ఉందో రాజకీయము మతము మధ్యలో డిఫరెన్స్ లేకపోవడం, ఆ మోడర్న్ పొలిటికల్
కాంటెక్స్ట్ ఏదైతే ఉందో ఇస్లాంకి అది మదీనాలో ఫామ్ అవుతుంది. సో ప్రాఫెట్ మొహమ్మద్ ప్రవక్తతో పాటు ఆయన స్టేట్స్మెన్ అయిపోతారు, మిలిటరీ కమాండర్ అయిపోతారు, లెజిస్లేటర్ అయిపోతారు, జడ్జ్ అయిపోతారు. సో ఇక్కడ పొలిటికల్ ఇస్లాం అన్న థాట్ షేపప్ అవుతుంది మదీనాలో. అండ్ మదీనా అన్నది పెద్దూరు. మదీనాలో చాలా తెగలు ఉన్నాయి, అదే విధంగా జూయిష్ తెగలు కూడా ఉన్నాయి. సో వీళ్ళందరి మధ్యలో కూర్చొని ఒక కాంప్లెక్స్ కాన్స్టిట్యూషన్ లాంటిది ఒకటి రాస్తారు. అండ్ వేరియస్ డీలింగ్స్ ద్వారా ఈ ఒక టోటల్ పొలిటికల్ సెటప్ అన్నది ఎమర్జ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఉమ్మా అన్న ఒక కాన్సెప్ట్ పుడుతుంది. ఉమ్మా అంటే ఒక సావరెన్ కమ్యూనిటీ, అంటే ఈ కమ్యూనిటీకి సార్వభౌమాధికారాలు ఉన్నాయి. ఇది చాలా చాలా క్రిటికల్. అఫ్ కోర్స్ జూయిష్ పీపుల్ ఉన్నారు, వాళ్ళతో కూడా ఏదో ఒక అరేంజ్మెంట్, పొలిటికల్ అరేంజ్మెంట్ ఉన్నది. బట్ ఉమ్మా అన్న ఒక కాన్సెప్ట్ పుట్టడం స్టార్ట్ చేస్తుంది. సో రిలీజన్ పాలిటిక్స్ అన్నవి మర్జ్ అయిపోతాయి అనమాట. సో ద కాన్సెప్ట్ ఆఫ్ పొలిటికల్ ఇస్లాం మదీనాలో షేపప్ అవుతుంది. సో ఈ మదీనా పీరియడ్ లో 622 నుండి 632 వరకు సెకండ్ పార్ట్ ఆఫ్ ఖురాన్ అన్నది రావడం జరుగుతుంది. అగైన్ డివైన్ రెవల్యూషన్స్ ద్వారా అకార్డింగ్ టు ద ఇస్లామిక్ ట్రెడిషన్. సో ఇక్కడ మ్యారేజ్ చట్టాలు, ఇన్హెరిటెన్స్ వారసత్వ చట్టాలు, క్రిమినల్ పనిష్మెంట్లు, ఏం తినాలి, డయటరీ రూల్స్, హలాల్ సిస్టమ్, పొలిటికల్ గవర్నెన్స్, స్టేట్ ని ఎట్లా నడిపియాలి, ఈ రూల్స్ అన్ని ఈ మదీనాలో షేప్ అప్ అవడం స్టార్ట్ అవుతాయి. అండ్ ఇక్కడనే ఇస్లాం యొక్క ఎర్లీ యుద్ధాలు అనేవి స్టార్ట్ అవుతాయి. అరేబియన్ పెనిన్సులా అరబిక్ ఎక్స్పాన్షన్ అన్నది కూడా ఈ టైంలోనే స్టార్ట్ అవుతుంది. సో 624 లో బ్యాటిల్ ఆఫ్ బదర్ అన్న ఒక ఇంపార్టెంట్ యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత 625 లో బ్యాటిల్ ఆఫ్ ఉహుద్ అని జరుగుతుంది. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ ట్రెంచ్ 627 లో జరుగుతుంది. అండ్ అల్టిమేట్లీ 630లో మదీనా నుండి వచ్చి మక్కా కూడా కాంకర్ చేయడం జరుగుతుంది. సో 622లో మక్కా నిధులు పెట్టి వెళ్లే టైంకి ఇస్లాం అనేది ఒక రాడికల్ రిలీజియస్ పొలిటికల్ థాట్. బట్ నెక్స్ట్ 8-10 ఇయర్స్ లో అదే మక్కాని ఇస్లాం కంప్లీట్ గా ఆక్యుపై చేస్తుంది, కంప్లీట్ గా క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఎవరైతే బాను ఉమయ్య క్లాన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇస్లాంలోకి కన్వర్ట్ అయిపోతారు. సో ఆర్క్ అన్నది కంప్లీట్ గా ఫినిష్ అయిపోతుంది. అండ్ ప్రాఫెట్ మొహమ్మద్ 632లో కాలం చేస్తారు. ఆయన వైఫ్ ఐషా అబీబకర్ ఇంట్లో, ఐషా గారు వచ్చేసి అబూబకర్ గారి డాటర్. సో ఈ టోటల్ కాంటెక్స్ట్ రాను మనకి ఇంపార్టెంట్ అయితే వస్తుంది. బట్ ఇక్కడ మోస్ట్ క్రిటికల్ విషయం ఏంటంటే ప్రాఫెట్ మొహమ్మద్ తర్వాత ఈ ఉమ్మాని ఎవరు లీడ్ చేస్తారు అన్న విషయంలో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ సక్సెషన్ అన్నవి ఉండవు. సో అప్పటి వరకు ఇస్లాం వాజ్ లెడ్ బై ప్రాఫెట్ మొహమ్మద్, ద ఇస్లామిక్ మూవ్మెంట్ వాజ్ లెడ్ బై ప్రాఫెట్ మొహమ్మద్, ద ఉమ్మా వాజ్ లెడ్ బై ప్రాఫెట్ మొహమ్మద్. ఆయన తర్వాత ఎవరు లీడ్ చేయాలి అన్నది ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ అన్నది లేకపోయేసరికి హిస్టరీ అన్నది రెండు విధాలుగా విడిపోవడం జరుగుతుంది. అదే ఈ రోజు మన కాన్సెప్ట్. ఇక్కడ నుంచి షియా వర్సెస్ సున్నీ అన్న ఒక డైనమిక్ ఎమర్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఈ బేస్ అనేది ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ నేను టచ్ చేసుకుంటూ వచ్చేసిన ఇట్లా టక్ 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 అని చాలా లాంగ్ వెళ్తుంది మనం అన్ని విషయాలని డెప్త్ లోకి వెళ్ళి మాట్లాడితే. సో బ్రాడర్ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు అగైన్ లెట్స్ కంటిన్యూ. ద పొలిటికల్ థియాలజీ ఆఫ్ సక్సెషన్ ఈజ్ ద ఫౌండింగ్ క్వశ్చన్ ఆఫ్ షియా సున్నీ డివైడ్. సో ఈ చైన్ ఆఫ్ వర్డ్స్ ని మీరు చూడండి. పొలిటికల్ థియాలజీ ఆఫ్ సక్సెషన్. సో సక్సెషన్ అంటే పొలిటికల్ అథారిటీ, రాజు తర్వాత మళ్ళీ రాజు ఎవరైతారు అన్నది కాన్సెప్ట్. సో ఇది పాలిటిక్స్. బట్ ఇక్కడ పొలిటికల్ థియాలజీ అని మాట్లాడుతున్నారు. థియాలజీ అంటే మతపరమైన విషయం. సో పొలిటికల్ థియాలజీ అర్థం చేసుకోండి. పాలిటిక్స్ వేరు, రిలీజన్ వేరు కాదు. ఈ రెండు కూడా ఒకటే. సో ఎవరు సక్సెస్ అవుతారు అన్న పొలిటికల్ థియాలజీ క్వశ్చన్ ఏదైతే ఉందో అక్కడ ఆ ఫౌండేషన్ లోనే షియా సున్నీ డివైడ్ అన్నది ఉంటది. సో ఈ పాయింట్ నుండి మనకి రెండు నేరేటివ్లు స్టార్ట్ అవుతాయి. ప్రిడామినెంట్ సింగిల్ నేరేటివ్ అన్నది ఉండదు. ఈ పాయింట్ నుండి షియా పర్స్పెక్టివ్, సున్నీ పర్స్పెక్టివ్ రెండు ఉంటాయి. షియా సున్నీ అన్న పదాలు ఎట్లా వచ్చినాయో కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ నుంచి రెండు పర్స్పెక్టివ్లు ఎమర్జ్ అవుతాయి. ఈ పాయింట్ వరకు మోరార్లెస్ ఇద్దరు రెండు వర్గాలు చెప్పే కథ ఒకటే. బట్ ఈ పాయింట్ ఆన్వర్డ్స్ ఈ రెండు వర్గాలు వేరే వేరే రకమైన పర్స్పెక్టివ్ ఇవ్వడం స్టార్ట్ చేసాయి. సో ఈ రెండు పర్స్పెక్టివ్లు మనం చూసుకోవాలి. ఎందుకంటే అకాడమికల్లీ మనకేం పొజిషన్ లేదు. వీళ్ళు కరెక్ట్ వాళ్ళు కరెక్ట్ అని డిసైడ్ చేసేది మనం కాదు. ఈ రెండు పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి, అవి రెండు మనం తెలుసుకోవాలి, అంతే పాయింట్. సో ఫస్ట్ మనం షియా నేరేటివ్ విందాము. షియా నేరేటివ్ లో ఈ ఘట్టాన్ని గదిర్ కుమ్మంటారు. సో అకార్డింగ్ టు ద షియా నేరేటివ్ క్వశ్చన్ ఆఫ్ సక్సెషన్ వాజ్ నాట్ లెఫ్ట్ ఓపెన్. షియా నేరేటివ్ ప్రకారం సక్సెసర్ ఎవరు అవుతారు అన్న విషయం చాలా క్లియర్ గా ఉన్నది అని చెప్తారు వాళ్ళు. సో 632లో ఒకానొక పర్వదినం నాడు ప్రాఫెట్ మొహమ్మద్ గారు మక్కా మదీనా మధ్యలో ఉన్న క్రాస్ రోడ్స్ లో 1,00,000 మంది సాక్షిగా
గా అలీ యొక్క హ్యాండ్ రేస్ చేసి అరబిక్ లో ఒక లైన్ చెప్తారు. అరబిక్ మనకు రాదు కాబట్టి ఇంగ్లీష్ లో చెప్పే ప్రయత్నం చేస్తాను. హూ ఎవర్ ఐఎమ్ హిస్ మాస్టర్ దెన్ అలీ ఈస్ హిస్ మాస్టర్ అండ్ ఓ గాడ్ బీఫ్రెండ్ దోస్ హూ బీఫ్రెండ్ హిమ్ అండ్ బీ హోస్టైల్ టు దోస్ హూ ఆర్ హోస్టైల్ టు హిమ్. సో అకార్డింగ్ టు ద షియా నారేటివ్ ఇక్కడ చాలా క్లియర్ గా ఉన్నది సక్సెసర్ అలీనే అని చెప్పేసి షియాలు నమ్ముతారు. సో ఇప్పుడు మీరు క్వశ్చన్ అడగాలి, అలీ అంటే ఎవరు అని. సో మళ్ళీ మనం కొంచెం హిస్టరీలోకి వెళ్తే ప్రాఫెట్ మొహమ్మద్ ని ఎవరైతే పెంచిర్రో ఫస్ట్ వాళ్ళ తాతయ్య, తర్వాత వాళ్ళ అంకుల్, ఆ అంకుల్ వాళ్ళ సన్నే అలీ, హజరత్ అలీ అంటారు. సో ప్రాఫెట్ మొహమ్మద్ కి హజరత్ అలీ ఆయన కజిన్ అవుతారు. అదే విధంగా రాను రాను ప్రాఫెట్ మొహమ్మద్ గారి అమ్మాయి ఫాతిమాని అలీ పెళ్లి చేసుకుంటారు. సో ప్రాఫెట్ మొహమ్మద్ కి హజరత్ అలీ ఇనిషియల్ గా కజిన్, తర్వాత సన్ ఇన్ లా. అండ్ అలీ ఇస్లామిక్ ట్రెడిషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే హీ వాజ్ వన్ ఆఫ్ ద ఎర్లియెస్ట్ కాన్వర్ట్స్. ఇస్లాంలోకి కాన్వర్ట్ అయిన వ్యక్తుల్లో అలీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యాజ్ ఎ కిడ్ హీ గెట్స్ కాన్వర్టెడ్. సో చిన్నప్పటి నుండే ప్రాఫెట్ మొహమ్మద్ కి ఆయన మిషన్ లో సపోర్ట్ చేస్తూ వచ్చిర్రు అలీ. సో చాలా లాయల్, చాలా బ్రేవ్. సో అలీకి ప్రాఫెట్ మొహమ్మద్ కి ఇది రిలేషన్షిప్. సో షియా ట్రెడిషన్ ఏం చెప్తుంది అంటే ఈ ఏదైతే ఈ క్రాస్ రోడ్స్ లో ఇచ్చిన స్టేట్మెంట్ ఉందో దాని ప్రకారం చాలా క్లియర్ అలీనే సక్సెసర్, రైట్ఫుల్ సక్సెసర్ అని చెప్పేసి షియా నేరేటివ్ చెప్తుంది. అండ్ ఇది ఫైనల్ మెసేజ్ లో చెప్పిర్రు కాబట్టి ఇది ఒక డివైన్ రెవల్యూషన్. సో ఈ పాయింట్ నుండి నస్ ఆఫ్ అలీ అంటే అలీకి రిలేటెడ్ వ్యక్తులు రైట్ఫుల్ సక్సెసర్లు అని చెప్పేసి షియా నేరేటివ్ లో డెవలప్ అవుతూ వస్తుంది. సో ఇది షియా సైడ్. ఇప్పుడు అదర్ సైడ్ ఇంకొక సైడ్ ఉన్నది ఇక్కడ ద సున్నీ నేరేటివ్. సున్నీ నేరేటివ్ ని సకీఫా అంటారు. సో ప్రాఫెట్ మొహమ్మద్ కాలం చేసిన కొన్ని గంటల్లోనే ఎవరైతే మదీనాలో కాన్వర్ట్ అయిన పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ ఒక గుడారం కింద మీటింగ్ పెట్టడం స్టార్ట్ చేస్తారు. దాన్ని అరబిక్ లో సకీఫా అంటారు. బేసికలీ గుడారం. ఈ పదాలన్నిటికి కూడా ఇస్లామిక్ ట్రెడిషన్ లో చాలా డీప్ కాంటెక్స్ట్ ఉంటది. మీరు ఫస్ట్ టైం వింటారు కాబట్టి అది కొంచెం కొత్తగా అనిపించచ్చు, బట్ తెలియాలి కాబట్టి చెప్తున్నాను. సో ఇదంతా ప్రాసెస్ మదీనాలో జరుగుతున్నది. సో మదీనాలో ఉన్న లోకల్ పీపుల్ ఎవరైతే ఇస్లాంలో కన్వర్ట్ అయ్యారో వీళ్ళని అన్సార్ అంటారు. సో అన్సార్లకు ఒక భయం ఉండే, ప్రాఫెట్ మొహమ్మద్ తర్వాత ఎవరైతే మక్కా నుంచి వచ్చిర్రో పీపుల్ వీళ్ళు మనల్ని డామినేట్ చేస్తారు, వీళ్ళు వలస వచ్చిర్రు కాబట్టి వీళ్ళని ముహాజిరూన్ అంటారు. సో మక్కా నుంచి వలస వచ్చిన వ్యక్తులు ఇప్పుడు ఏదైతే పవర్ సెంటర్ మదీనా ఉందో మదీనాలో ఉన్న లోకల్ పీపుల్ ని డామినేట్ చేస్తారు అని చెప్పేసి మదీనాలో కాన్వర్ట్ అయిన పీపుల్ అన్సార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకుంటారు. ఈ అన్సార్ యొక్క నాయకుడిని నెక్స్ట్ సక్సెసర్ లాగా వాళ్ళందరూ ఎన్నుకుంటారు. తన పేరు సాద్ ఇబ్న్ ఉబాదా. బట్ ఇక్కడ ఏదో మీటింగ్ జరుగుతుంది, పంచాయతీ జరుగుతుంది అని చెప్పేసి ప్రాఫెట్ మొహమ్మద్ గారి యొక్క ఇంపార్టెంట్ అనుచరులకు తెలుస్తుంది. వాళ్ళే అబూ బకర్ అండ్ ఉమర్, ప్రాఫెట్ మొహమ్మద్ గారి క్లోజెస్ట్ కంపానియన్స్ వీళ్ళు. అండ్ వెంటనే వాళ్ళు ఈ గుడారానికి వస్తారు. అండ్ ఇక్కడ చాలా సీరియస్ ర్యాపిడ్ డిస్కషన్లు అన్నవి జరుగుతాయి. సో ఈ ప్రాసెస్ లో ఉమర్ సడన్ గా అబూబకర్ చేయలేపి ఇతనే మన సక్సెసర్, ఇతనే మన నెక్స్ట్ నాయకుడు అని చెప్పేసి అబూబకర్ పేరు తీస్తారు. అండ్ విత్ ఇన్ ఇస్లామిక్ కాంటెక్స్ట్ లో ఉమర్ అనే వ్యక్తి చాలా ఫోర్స్ఫుల్ వ్యక్తి. సో ఉమర్ వచ్చేసి అబూబకర్ పేరు చెప్పంగానే ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఏం మాట్లాడలేకపోతారు అన్నట్టు. సో ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ లో అబూబకర్ అనేట ఆయన నెక్స్ట్ సక్సెసర్ అవుతారు. సో ఈ సక్సెసర్ పేరే ఖలీఫా. సో ఇదంతా జరుగుతున్నప్పుడు అలీ లోపల ఇంట్లో ఉన్నారు, ప్రాఫెట్ మొహమ్మద్ తో ఉన్నారు, అక్కడ జరగాల్సిన కార్యక్రమాలు చూస్తా ఉన్నారు. సో అబూబకర్ ని ఖలీఫా లాగా ఎన్నుకునే ప్రాసెస్ లో అలీని కన్సల్ట్ చేయలేదు, ఆయన అక్కడ లేరు. సో ద మోస్ట్ డివౌట్, ద క్లోజెస్ట్ బై బ్లడ్, ద ఫస్ట్ మేల్ కాన్వర్ట్, ప్రాఫిట్స్ కజిన్ అండ్ సన్ ఇన్ లా, హీ లెర్న్డ్ ఆఫ్ అబూబకర్స్ సెలెక్షన్ యాజ్ ద క్యాలిఫ్ ఆఫ్టర్ ద ఫ్యాక్ట్. సో అలీ వాజ్ నాట్ కన్సల్టెడ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్. ఇది ఫౌండేషనల్ కాన్ఫ్లిక్ట్ షియా సున్నీ డివైడ్ లో. సో నెక్స్ట్ అలీ డెసిషన్ ఒప్పుకున్నాడా లేదా అన్న దాని మీద చాలా డివైడ్ ఉన్నది. సో షియా ట్రెడిషన్ ఏం చెప్తుంది అంటే అలీ 6 నెలల వరకు ఈ మొత్తం ప్రాసెస్ ఒప్పుకోలేదు, అబూబకర్ ని క్యాలిఫ్ లాగా ఎన్నుకోవడాన్ని ఒప్పుకోలేదు. 6 నెలల తర్వాత తన వైఫ్ ఫాతిమా, హూ ఇస్ ఆల్సో ప్రాఫిట్స్ డాటర్, ఆవిడ చనిపోయిన తర్వాత అబూబకర్ క్యాలిఫ్ అని అలీ అప్రూవల్ ఇచ్చిర్రు. అండ్ ఈ 6 నెలల్లో కూడా అబూబకర్, ఉమర్ వెళ్ళి అలీని చాలా ప్రెషర్ పెట్టిర్రు, వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం ఫోర్స్ చేసిర్రు. ఈ నేరేటివ్ అన్నది షియా వాళ్ళు చెప్తారు. సున్నీ నేరేటివ్ ఏంటంటే అలీ ఇనిషియల్ గా రిలక్టెన్స్ చూపించినప్పటికీ కూడా మెల్లమెల్లగా ఒప్పేసుకున్నారు అని చెప్పేసి సున్నీ వాళ్ళు చెప్తారు. సున్నీ నేరేటివ్ లో ఉంటది. సో ఇనిషియల్ గా అలీ కొంచెం రిలక్టెన్స్ చూపించినప్పటికీ కూడా ఒప్పుకున్నారు అన్నట్టుగా సున్నీలు చెప్తారు. సో ఇక్కడ మనకి సున్నీ నేరేటివ్ లో షియా నేరేటివ్ లో చాలా డిస్క్రపెన్సీస్ అనేవి కనిపిస్తాయి. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే చరిత్రకారులు ఈ విషయాన్ని ఏ విధంగా చూస్తారంటే కంటెంపరీ టైంలోనే మల్టిపుల్ నేరేటివ్స్ ఉండే
అయ్యేసరికి ఆ టైం వ్యక్తులకి ఈ మొత్తం పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టమైంది. దాన్ని బట్టి ఇది చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్ అని మనం అర్థం చేసుకోవచ్చు అన్నట్టుగా అకాడమిషియన్స్ మాట్లాడతారు. సో ఇక్కడ క్లియర్ నేరేటివ్స్ ఏం లేవు. ఎక్కడ ఏం జరిగింది, ఏ ఇన్సిడెంట్ తర్వాత ఏ ఇన్సిడెంట్ జరిగింది, ఇన్సిడెంట్ జరిగిందా లేదా, ఎవరి ప్రకారం జరిగింది, ఎవరి ప్రకారం జరగలేదు. సో ఈ మొత్తం సక్సెషన్ కాన్ఫ్లిక్ట్ లో చాలా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి. ఆ డిస్క్రిపెన్సీస్ రాను రాను ఇంత పెద్ద గొడవకి దారి తీస్తాయి. సో ఫాతిమా బిన్త్ ముహమ్మద్, ఈవిడే అలీస్ వైఫ్ అండ్ ఈవిడ మదర్ ఆఫ్ హసన్ అండ్ హుసేన్. ఈవిడ ఇంపార్టెంట్ ఎక్స్ట్రాడినరీ ఫిగర్ షియా ట్రెడిషన్ లో. ఈవిడ దగ్గర దగ్గర 6 నెలల తర్వాత పాస్ అవే అయిపోతారు. అండ్ షియా ట్రెడిషన్ ప్రకారం ఫాతిమా అండ్ ఫ్యామిలీని ఉమర్స్ పార్టీ వాళ్ళు చాలా ప్రెషర్ పెట్టిర్రు అని చెప్పేసి స్టోరీలు ఉంటాయి. అండ్ ఆవిడ చనిపోయే వరకు కూడా అబూ బక్కర్ ని క్షమించలేదు అని చెప్పేసి షియా ట్రెడిషన్ చెప్తుంది. అండ్ ఇక్కడ నేను మళ్ళీ రీఎంఫసిస్ చేస్తున్నా, ఇది హిస్టారికల్ నారేటివ్, ఇస్లామిక్ హిస్టారికల్ నారేటివ్. షియా నారేటివ్ ఉంటుంది, దీంట్లో సున్నీ నారేటివ్ ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. సో మీరు కూడా అదే విధంగా అర్థం చేసుకోండి. సో ఫాతిమా గారికి షియా ట్రెడిషన్ లో ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంటుంది. షీ ఈజ్ రిఫర్ టు యాజ్ అల్ జహరా, ద రేడియంట్ వన్. సో ఆవిడకి వాళ్ళ ఫాదర్ మహర్ డౌరీ ఇచ్చిర్రు. ఓఎసిస్ గార్డెన్ ఆఫ్ ఫదక్ అంటారు. సో ఆవిడకి న్యాచురల్ గా వాళ్ళ ఫాదర్ ఒక గిఫ్ట్ ఇచ్చిర్రు పెళ్ళైతున్నప్పుడు. సో ఆ జాగని అబూ బకర్ తీసుకొనియలేదు అన్నది ఒక ఇంపార్టెంట్ విషయం మొత్తం షియా ట్రెడిషన్ లో. సో షియా హిస్టోరియన్స్ ఈ ప్రాసెస్ ని ఏ విధంగా చూస్తారంటే ఏ డెలిబరేట్ సిస్టమాటిక్ పొలిటికల్ డిస్పొసెషన్ ఆఫ్ ద ప్రొఫెటిక్ ఫ్యామిలీ. బట్ ఇక్కడ సున్నీ నేరేటివ్ ఏముంటదంటే ప్రాఫిట్స్ అనే వాళ్ళు ఇన్హెరిటెన్స్ వదిలిపెట్టి వెళ్ళారు. సో ఇట్లా ఆస్తులు జాగలు పంచడం అన్న ప్రాసెస్ అన్నది జరగదు అని చెప్పేసి సున్నీ నేరేటివ్ ఉంటది. సో షియా నేరేటివ్ సున్నీ నేరేటివ్ అర్థమవుతుంది కదా మీకు మెల్లమెల్లగా. షియా నేరేటివ్ అన్నది అలీ చుట్టూ తిరుగుతూ ఉంటది. సున్నీ నేరేటివ్ అన్నది అలీ కాకుండా రెస్ట్ ఆఫ్ ద పొలిటికల్ కమ్యూనిటీ, రెస్ట్ ఆఫ్ ద ఇస్లామిక్ పొలిటికల్ థియోలాజికల్ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఉమ్మా దాని చుట్టూ తిరుగుతూ ఉంటది. సో గైస్ మెల్కున్నారా, స్టోరీ ఫాలో అవుతుర్రా? ఇక్కడ నుండి ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటది స్టోరీ మొత్తం. సో ఇప్పటి వరకు ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువసేపు కాదు, ఇంకో హాఫ్ అన్ అవర్ లో ప్యాక్ చేయడానికి చూస్తాను స్టోరీని. సో ఇప్పటి వరకు ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఇది ఇంపార్టెంట్ స్టోరీ. ఇది ఈ రోజు కాకపోయినా నెక్స్ట్ 2 years లో అన్న మీకు అర్థమవుతుంది దీని ఇంపార్టెన్స్. ప్లీజ్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్ ఆఫ్ ద స్టోరీకి వెళ్దాము. ఇక్కడ నుండి క్యాలిఫ్ల ఇరా స్టార్ట్ అవుతుంది, ఖలీఫాల ఇరా. సో ఈ ఖలీఫాల ఇరాలో ఫస్ట్ మనకు వచ్చేసి రషీదున్ క్యాలిఫేట్ అంటారు. అంటే 4 ఖలీఫాలు. వీళ్ళు రైట్లీ గైడెడ్ ఖలీఫాస్. ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ఖలీఫా వచ్చేసి అబూ బకర్. ఈయన 2 ఏళ్ళు ఖలీఫాలా ఉంటారు. ఈయన తర్వాత వచ్చే ఖలీఫా ఉమర్. అబూబకర్ ఉమర్ కూడా క్యాలిఫేట్ ని స్ట్రాంగ్ చేస్తారు, మిలిటరీలీ ఎక్స్పాండ్ చేస్తారు. అబూబకర్ వచ్చేసి జకాత్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేస్తే, అంటే ప్రతి ముస్లిమ్స్ వాళ్ళ ఇన్కమ్ లో సర్టెన్ పర్సంటేజ్ ఉమ్మా కోసం కాంట్రిబ్యూట్ చేయాలి అని చెప్పేసి ఏదైతే జకాత్ సిస్టమ్ ఉంటుందో దాన్ని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేస్తే, ఉమర్ వచ్చేసి టోటల్ బ్యూరోక్రసీని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఏదైతే ఇస్లామిక్ థియోక్రాటికల్ పొలిటికల్ స్టేట్ ఉంటుందో దాన్ని ఒక టోటల్ సిస్టమ్ ని ఎస్టాబ్లిష్ చేసి ఆర్డర్ లో పెడతారు. దివాన్ అన్న ఒక సిస్టమ్ ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ అదే విధంగా ఉమర్ చాలా ఎక్స్పాండ్ చేస్తాడు. బైజంటీన్ ఎంపైర్ తోని అండ్ పర్షియన్ ఎంపైర్ తోని గొడవలు పడి యుద్ధాలు చేసి ఎర్లీ ఇస్లామిక్ ఎక్స్పాన్షన్ లో చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తారు. అరబిక్ ఇస్లామిక్ వరల్డ్ ఏదైతే ఉందో దాని ఫస్ట్ ఎంపైర్ ని కూడా స్ట్రాంగ్ చేసి ఎస్టాబ్లిష్ చేసేది ఉమర్ అని అనుకోవచ్చు మనం ఒక లెవెల్లో. అండ్ ఉమర్ టైంలో ఒక ఇంపార్టెంట్ విషయం జరుగుతుంది. ఇందాక చెప్పినట్టు దివాన్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన. సో ఏదైతే జకాత్ పైసలు వస్తాయో అండ్ యుద్ధాలు చేసిన తర్వాత, ఆ యుద్ధాలను ఆక్యుపై చేసిన తర్వాత అక్కడ జనాల దగ్గర నుంచి డబ్బులు వస్తాయి కదా, వాళ్ళ డబ్బులను ఆక్యుపై చేస్తారు కదా. సో ఒక ట్రెజరీ లాగా ఏర్పడుతుంది. ఈ ట్రెజరీలోంచి జనాలకి స్టైపెండ్స్ లాగా వెళ్తా ఉంటాయి. ఈ స్టైపెండ్ వెళ్ళే ఆర్డర్ ఆఫ్ కన్వర్జన్ ని బట్టి ఫిక్స్ అయి ఉంటది. అంటే బేసికలీ ఇస్లామిక్ థియోక్రాటిక్ పొలిటికల్ స్టేట్ లో ఈ దివాన్ సిస్టమ్ ద్వారా ఒక ట్రైబల్ హైరార్కీ అనేది ఇంగ్రేన్ చేసిర్రు. అంటే ఇనిషియల్ గా ఫస్ట్ ఇస్లాం లో కన్వర్ట్ అయిన తెగలేంటి, ఈ కురేషి ట్రైబ్స్ కదా. సో ఈ కురేషి ట్రైబ్ అనే వాళ్ళకి ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉంటది. సో రాను రాను వీళ్ళు కురేష్ అని, సయీద్స్ అని ఇట్లా వివిధ రకాల పేర్లతో పిలువబడతారు. వీళ్ళకి ఒక స్పెషల్ ప్రిఫరెన్స్ అనేది ఉంటది. అఫ్ కోర్స్ ఈ ప్రిఫరెన్స్ ని కొంతమంది ఒప్పుకుంటారు, ఒప్పుకోరు. బట్ ఈ సిగ్నిఫికెంట్ డిస్కషన్ అనేది దీని చుట్టూ జరుగుతూ ఉంటది. సో ఇవన్నీ ఎర్లీ ఫేజెస్ ఆఫ్ ఇస్లాం లోనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో సున్నీ ట్రెడిషన్ లో అబూబకర్ అండ్ ఉమర్ అనే వాళ్ళు చాలా మంచోళ్ళు. ఎర్లీ ఇస్లామిక్ ఎక్స్పాన్షన్ లో వాళ్ళు చాలా క్రిటికల్ రోల్ ప్లే చేశారు. బట్ షియా ట్రెడిషన్ లో వీళ్ళిద్దరిని చాలా సస్పిషన్ తో చూస్తారు. ఫాతిమాకి జరిగిన అన్యాయాల్లో వీళ్ళు క్రిటికల్ రోల్ ప్లే చేసిర్రు అని చెప్పేసి షియా ట్రెడిషన్ అంటది. అండ్ న్యాయబద్ధంగా అలీకి రావాల్సిన క్యాలిఫేట్ వీళ్ళిద్దరు తీసుకున్నారు అని చెప్పేసి షియా ట్రెడిషన్ చెప్తా ఉంటది. సో షియా ట్రెడిషన్ ఈ క్యాలిఫేట్స్ ని లెజిటిమేట్ క్యాలిఫేట్స్ అని ఒప్పుకోవు. సో రెండో క్యాలిఫ్ ఉమర్ ని ఒక పర్షియన్ ఆర్టిసాన్ చంపుతాడు అనమాట. అంటే ఒక పర్షియన్ స్లేవ్ ఉమర్ ని వచ్చి చంపుతాడు. సో ఈ చంపిన వ్యక్తి సమాధిని కొంతమంది షియా ట్రెడిషన్ లో ఒక పిల్గ్రిమేజ్ లాగా చూస్తారు. ఈ వ్యక్తిని చాలా
ఇంపార్టెంట్ మనిషిలా కూడా చూస్తారు. సో ఇట్లా డే 1 నుండే సున్నీ ట్రెడిషన్ కి షియా ట్రెడిషన్ కి మధ్యలో ఈ వ్యత్యాసం అన్నది ఏర్పడుతున్నది. సో చాలా లేట్ గా చెప్తున్న ఈ మీనింగ్, ఈ డిస్టింక్షన్. బట్ ఇక్కడ సున్నీ షియా పదాల యొక్క మీనింగ్ చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు. ఎందుకంటే ఈ టోటల్ కాంటెక్స్ట్ తర్వాత మీకు ఇది మీనింగ్లు చెప్తే టక్కున కూర్చుంటాయి. సో షియా అని మాట్లాడినప్పుడు షియా అంటే పార్టీ ఆఫ్ అలీ. సో అలీకి సంబంధించిన వ్యక్తులు అని వస్తుంది షియా అంటే. అండ్ సున్నీ అంటే పీపుల్ ఆఫ్ ద కమ్యూనిటీ అనొచ్చు. బేసికలీ పీపుల్ ఆఫ్ ద ప్రొఫెటిక్ ట్రెడిషన్, పీపుల్ ఆఫ్ ద కమ్యూనిటీ, ఎవరైతే ఇస్లాం కమ్యూనిటీని ఫాలో అవుతారో. సో ఈ రెండు పదాల నుంచి మనకి ఏం తెలుస్తుంది మెయిన్ గా? షియా అనే వాళ్ళు అలీకి సంబంధించిన లీనియేజ్ ని, నసల్ని నమ్ముతారు, ఇక్కడ లెజిటమసీ ఉందంటారు. సున్నీ అనే వాళ్ళు లార్జర్ బ్రాడర్ కమ్యూనిటీ గురించి మాట్లాడతారు, ప్రొఫెటిక్ ట్రెడిషన్ ని బిలీవ్ చేస్తూ లార్జర్ కమ్యూనిటీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టుగా సున్నీ అంటే మనకి తెలుస్తూ ఉంటది. ఈ పదాల మీనింగ్ ఇవి. బట్ కాంటెక్స్ట్ కూడా డీరైవ్ అవుతా ఉంటది రాను మీకు ఇంకా అర్థమవుతుంది. సో సున్నీ ట్రెడిషన్ లో ఎవరైతే అబూబకర్, ఉమర్ ని చాలా ఇంపార్టెంట్, వీళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అని నమ్ముతారో, షియా ట్రెడిషన్ కి వచ్చేసరికి వీళ్ళని చాలా సస్పిషియస్ గా చూడడం జరుగుతుంది. సో ఈ వ్యత్యాసాన్ని మీరు గమనిస్తూ ఉండండి. సో రాను ఇంక ఇది ఎంత పెద్దగా అవుతుందో కూడా మనం చూద్దాం ఇప్పుడు. సో మళ్ళీ ఇక్కడ నెపోటిజం యాంగిల్ కూడా మనం క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేయలేము. ఎందుకంటే అలీ ప్రాఫెట్ మొహమ్మద్ యొక్క కజిన్, అదే విధంగా సన్ ఇన్ లా. అబూబకర్, ఉమర్ ఎవరైతే ఫస్ట్ 2 క్యాలిఫ్లు ఉన్నారో, ప్రాఫెట్ మొహమ్మద్ క్లోజ్ అసోసియేట్స్ కూడా వీళ్ళిద్దరి డాటర్స్ ని కూడా ప్రాఫెట్ మొహమ్మద్ పెళ్లి చేసుకున్నారు. సో అబూబకర్, ఉమర్ ఫాదర్ ఇన్ లాస్ ఆఫ్ ప్రాఫెట్ మొహమ్మద్. సో అలీ సైడ్ నుండి నసల్ అని మాట్లాడతారు, లీనియేజ్ అంటే లీనియేజ్ బై బ్లడ్. ఇటు సైడ్ ఏమో కనెక్షన్ బై అలయన్స్, కమ్యూనిటీ, లార్జర్ అలయన్స్. ఓకే, ఫాలో అవుతురా? సో ఇప్పుడు అబూబకర్, ఉమర్ తర్వాత 3వ క్యాలిఫ్ వస్తాడు. ఇక్కడ మనం మళ్ళీ ఫస్ట్ ఒరిజినల్ టాపిక్ ని తీసుకురావాలి. మనం ఏ టాపిక్ తో స్టార్ట్ చేసినాము మక్కాలో? 2 క్లాన్స్ గురించి మాట్లాడినాం, బాను హషిం, బాను ఉమయ్యా. సో బాను ఉమయ్యా అన్నది డామినెంట్ క్లాన్. వాళ్ళు వెల్తీ మర్చెంట్ కమ్యూనిటీస్ యాజ్ వెల్ యాజ్ కస్టోడియన్స్ ఆఫ్ ఎర్లియర్ మక్కా. ప్రాఫెట్ మొహమ్మద్, అలీ వీళ్ళు బాను హషీం క్లాన్ కి బిలాంగ్ అవుతారు. అండ్ ఇప్పటి వరకు బాను ఉమయ్యా క్లాన్ ఒక సైడ్ రోల్ ప్లే చేస్తూ వస్తున్నది ఎర్లీ ఇస్లామిక్ హిస్టరీలో. సో ఇప్పుడు ఫస్ట్ 2 క్యాలిఫ్ల తర్వాత 3వ క్యాలిఫ్ ఎవరు కావాలి అనే డిస్కషన్ వచ్చినప్పుడు బాను ఉమయ్యాకి చెందిన ఊత్మాన్ అనే వ్యక్తిని క్యాలిఫ్ లాగా అపాయింట్ చేస్తారు, అగైన్ ఓవర్ అలీ. సో అలీని ఫస్ట్ క్యాలిఫ్ గానీ లేదు, సెకండ్ క్యాలిఫ్ గానీ లేదు, థర్డ్ క్యాలిఫ్ కూడా కానీ లేదు. ఊత్మాన్ అనే వ్యక్తి చాలా చాలా రిచ్ వ్యక్తి ఆ టైం కి. అగైన్ హీ బిలాంగ్స్ టు ద డామినెంట్ బాను ఉమయ్యా క్లాన్ అండ్ హీస్ వెరీ వెరీ వెల్దీ. అండ్ ఇతన్ని దూల్ నురాయన్ అని కూడా అంటారు, పొసెసర్ ఆఫ్ 2 లైట్స్. ఎందుకంటే ఇతనికి ప్రాఫెట్ మొహమ్మద్ యొక్క 2 డాటర్స్ తోని పెళ్ళైతది. సో దూల్ నురాయన్ అని అంటారు ఊత్మాన్ ని. సో ఊత్మాన్ ఒక రిచ్ వ్యక్తి, ఇన్ఫ్లుయెన్షియల్ క్లాన్ కి చెందిన వ్యక్తి అండ్ బాను ఉమయ్యా క్లాన్ కి చెందిన వ్యక్తి తను. సో షియా ట్రెడిషన్ ప్రకారం అలీ క్యాలిఫ్ అవ్వాలి, కానీ అగైన్ మళ్ళీ ఉత్మాన్ ని చేస్తారు. అండ్ ఊత్మాన్ క్యాలిఫేట్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ట్ అవుతుంది, పొలిటికల్లీ ఎక్స్పాండ్ అవుతా ఉంటారు. అండ్ ఉత్మాన్ టైంలోనే ఒక ఇంపార్టెంట్ విషయం జరుగుతుంది. అదేంటంటే ఉత్మాన్ టైంలో చాలా ఖురాన్ వర్జన్స్ సర్క్యులేషన్ లో ఉండే. సో ఖురాన్ ఇనిషియల్ గా ఓరల్ గా వచ్చినప్పటికీ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ డికేట్స్ కొన్ని వర్జన్స్ అనేవి ఎమర్జ్ అయినాయి. కానీ ఈ వర్జన్స్ మధ్యలో కొన్ని వేరియేషన్స్ అన్నవి ఎమర్జ్ అవ్వడం స్టార్ట్ అయినాయి. సో ఉత్మాన్ టైంలో 3rd క్యాలిఫేట్ టైంలో ఒక స్టాండర్డైజ్డ్ కోడెక్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది, మిగిలిన వేరియేషన్స్ ని తగలబెట్టడం జరుగుతుంది. సో ఈ రోజు ఏదైతే స్టాండర్డ్ ఖురాన్ అన్నది వాడుతున్నారో అది ఉత్మాన్ టైంలో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఉత్మాన్ టైంలో ఇది ఒక సిగ్నిఫికెంట్ స్టెప్. బట్ ఇదే విధంగా ఉత్మాన్ టైంలో ఇంకేం జరుగుతుంది అంటే బాను ఉమయ్యా అన్న క్లాన్ ఇంపార్టెంట్ క్లాన్ కాబట్టి తను కంప్లీట్ గా నెపోటిస్టిక్ వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తాడు, తన చుట్టాలకి ఇంపార్టెంట్ పొజిషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు కొత్తగా టెరిటరీలు అనేవి ఎక్స్పాండ్ అవుతున్నాయి కదా, ఇరాక్ లకు వెళ్తున్నారు, సిరియాలకు వెళ్తున్నారు, నార్త్ ఆఫ్రికాలోకి వెళ్తున్నారు. సో వెళ్ళిన కొత్త జాగాల్లో తన చుట్టాలని గవర్నర్ల లాగా అపాయింట్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఉత్మాన్. సో తన చుట్టాలకి, రిలేటివ్స్ కి ట్రెజరీలో నుండి ల్యాండ్ గ్రాంట్స్, పెన్షన్లు ఇలాంటివి ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. సో ఆబ్వియస్లీ మిగిలిన ప్రజలందరూ, కొత్తగా కన్వర్ట్ అయిన ముస్లిమ్స్ అందరూ, లైక్ ఇరాకీ సోల్జర్స్, మెదీనియన్ సోల్జర్స్, రెగ్యులర్ పీపుల్ అందరూ ఈ విషయం మీద కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో దీంట్లో ఒక గ్రూప్ 656 CEలో ఈ రెబల్ సోల్జర్స్ ఒక గ్రూప్ ఈజిప్ట్ నుంచి మదీనాకు వచ్చి ఊత్మాన్ హౌస్ ని కట్టడి చేస్తారు 40 రోజుల పాటు. అండ్ ఇక్కడ అలీ మీడియేటర్ లాగా వచ్చి ఈ హౌస్ అరెస్ట్ లోకి వాటర్ పంపించడము, ఫెసిలిటేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఏదో విధంగా ఈ రెబల్ ట్రూప్స్ కి సర్ది చెప్పి వాపస్ పంపించేస్తారు. బట్ ఈ రెబల్ ట్రూప్స్ తిరిగి ఈజిప్ట్ కి వెళ్లే దారిలో ఈ రెబల్ ట్రూప్స్ కి ఒక లెటర్ వస్తుంది. ఏంటంటే ఈ రెబల్ ట్రూప్స్ అందరినీ వాళ్ళ ఊరికి వెళ్ళంగానే చంపేసేయాలి అని చెప్పేసి అక్కడి గవర్నర్ కి ఆర్డర్ అనమాట. అది అగైన్ ఈ లెటర్ ఎవరు రాసిర్రు, ఎక్కడి నుంచి వచ్చింది అన్న దాని మీద చాలా డిస్కషన్, చాలా నేరేటివ్లు ఉంటాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఆ రెబల్స్ అనే వాళ్ళు మళ్ళీ వాపస్ వస్తారు మదీనాకి. ఖురాన్ చదువుతున్నప్పుడు ఉత్మాన్ ని చంపేస్తారు. సో ఉత్మాన్ ని చంపబోతున్నప్పుడు కత్తికి చెయ్యడం పెడతది తన వైఫ్ నైలా, ఆవిడ వేళ్లు కట్ అయిపోతాయి. బట్ అల్టిమేట్లీ ఉత్మాన్ ని చంపేస్తారు. సో ముస్లిం
ముస్లిమ్సే ఒక క్యాలిఫ్ ని చంపేస్తారు. సో ద ఫస్ట్ క్యాలిఫ్ టు బి కిల్డ్ బై ముస్లిమ్స్ దెమ్సెల్వ్స్. సో ఇది ఇస్లామిక్ వరల్డ్ లో ఒక సెమినల్ ఈవెంట్, టోటల్ ఇస్లామిక్ కమ్యూనిటీని డిస్టర్బ్ చేసిన ఈవెంట్. ఎందుకంటే మీరు చూసుకుంటే ఇస్లాం అన్న ఫౌండేషన్ ఉమ్మా, బ్రదర్హుడ్. ఇస్లాం ని యాక్సెప్ట్ చేసిన అందరూ బ్రదర్స్ లెక్క. అండ్ ఈ ఉమ్మాని లీడ్ చేసేది క్యాలిఫ్, మతపరంగా రాజకీయ పరంగా. సో అలాంటి ఉమ్మాలోని కొందరు వ్యక్తులు తమ లీడర్ నెల్లి చంపడము అన్నది చాలా 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 పెద్ద ఈవెంట్. సో ఇస్లామిక్ పొలిటికల్ హిస్టరీలో ఇది ఒక సిగ్నిఫికెంట్ ఈవెంట్ అనమాట. అదే నేను ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నది ఏంటి, మనకి రిలీజన్, పాలిటిక్స్, వైలెన్స్, ఇస్లామిక్ వరల్డ్ లో ఈ మూడు కూడా కలిసి ఉంటాయి. దానికి వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇది. సో ఉత్మాన్ని చంపిన వెంటనే 2 బిగ్ క్వశ్చన్స్ అన్నవి ఏర్పడతాయి ఇస్లామిక్ కమ్యూనిటీ ముందు. అదేంటంటే నెక్స్ట్ క్యాలిఫ్ ఎవరైతారు, రెండోది ఉత్మాన్ని చంపిన వ్యక్తులని ఏ విధంగా ట్రీట్ చేయాలి, అంటే వాళ్ళని పనిష్ చేయాలా వద్దా. ఈ 2 ప్రశ్నలు షియా సున్నీ కమ్యూనిటీస్ ని కంప్లీట్ గా ఫర్ ఎవర్ డివైడ్ చేసి పెట్టేశాయి. సో ఫైనల్ గా ఆఫ్టర్ మెనీ డెలిబరేషన్స్ 656 CE అలీ క్యాలిఫ్ లాగా ఎలెక్ట్ అవుతాడు. సో అలీ ఖలీఫా అయినప్పటి నుండి కూడా చాలా ట్రబుల్స్ ఉంటాయి ఇస్లామిక్ వరల్డ్ లో. సో తన క్యాలిఫ్ కాగానే ఫస్ట్ ఒక బ్యాటిల్ అవుతుంది, బ్యాటిల్ ఆఫ్ ద క్యామెల్ అంటారు దీన్ని. సో ప్రాఫిట్ యొక్క వైఫ్ ఎవరైతే ఉంటారో ఐషా, ఆవిడ ఇంకొందరు వ్యక్తులతో కలిసి అలీ పైన యుద్ధానికి వస్తారు. ఉత్మాన్ మర్డరర్స్ ని అలీ పనిష్ చేయట్లేదు అన్న కారణం చెప్పి ఐషా గారు కొంతమంది కంపానియన్స్ ని వేసుకొని యుద్ధం చేస్తారు, యుద్ధం ప్రకటిస్తారు అలీ పైన. బ్యాటిల్ ఆఫ్ ద క్యామెల్ అంటారు, ఎందుకంటే క్యామెల్ పైన పల్లకిలో కూర్చొని ఐషా గారు యుద్ధాన్ని కోఆర్డినేట్ చేస్తారు కాబట్టి. అండ్ ఈ బ్యాటిల్ ఆఫ్ ద క్యామెల్ లో అలీ ఫోర్సెస్ గెలుస్తారు అండ్ ఐషా గారు ఓడిపోతారు. అగైన్ ఈ బ్యాటిల్ ఆఫ్ ద క్యామెల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ముస్లిమ్స్ ల మధ్యలో ఫస్ట్ యుద్ధం, అఫీషియల్ యుద్ధం. సో అందుకని బ్యాటిల్ ఆఫ్ ద క్యామెల్ వెరీ సిగ్నిఫికెంట్. సో ఇక్కడ రెండో బ్యాటిల్ అన్నది కూడా మళ్ళీ వస్తుంది అలీ టైంలో. బ్యాటిల్ ఆఫ్ ద క్యామెల్ అయిన వెంటనే అది బ్యాటిల్ ఆఫ్ సిఫిన్. దిస్ ఈజ్ లెడ్ బై ఎ పర్సన్ కాల్డ్ మువావియా. ఈ మువావియా ఎవరంటే మూడో క్యాలిఫ్ ఉన్నాడు కదా ఉత్మాన్, తన రిలేటివ్ ని సిరియాకి గవర్నర్ లాగా అపాయింట్ చేస్తాడు. సో ఈ సిరియాకి గవర్నర్ అయిన మువావియా ఈ టైంలో తన ఒక స్ట్రాంగ్ ఆర్మీని బిల్డ్ చేసుకుంటాడు, తనకి లాయల్ ఉండే ఆర్మీని. సో ఈ మువావియా ఉత్మాన్ కి రిలేటివ్ కాబట్టి అలీ పైన ప్రెషర్ పెడతాడు, తన ఉత్మాన్ మర్డరర్స్ ని నువ్వు పనిష్ చేయాలి అని చెప్పి. బట్ ఆబ్వియస్లీ అలీ ఈ మర్డరర్స్ ని పనిష్ చేసినప్పుడు తన ఎన్నిక డీలెజిటిమైజ్ అయిపోతుంది కాబట్టి వీళ్ళని పనిష్ చేసే పరిస్థితిలో అలీ ఉండడు. సో ఈ విషయం పైన మళ్ళీ యుద్ధం జరుగుతుంది, బ్యాటిల్ ఆఫ్ సిఫిన్. ఈ యుద్ధం చాలా రోజులు జరుగుతుంది, నెలలు జరుగుతుంది, ఇంటెన్స్ బ్యాటిల్ ఇది. బట్ ఈ యుద్ధంలో కూడా అలీ ఫోర్సెస్ గెలవబోతారు. కరెక్ట్ గా యుద్ధం గెలిచే టైం కి మువావియా ఒక ప్లాన్ వేస్తాడు. తన ఫోర్సెస్ అందరూ ఖురాన్ని పట్టుకొచ్చి ఒక ఖురానిక్ ఆర్బిట్రేషన్ అన్నది పెట్టాలి అని డిమాండ్ చేస్తారు. అగైన్ ఇవన్నీ కూడా చాలా సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ ఇస్లామిక్ హిస్టరీలో. ఫస్ట్ టైం వినే వాళ్ళకి కొత్తగా అనిపించవచ్చు, బట్ దీస్ ఆర్ ఆల్ సెమినల్ ఈవెంట్స్. అండ్ ఆబ్వియస్లీ రిలీజన్, ఖురాన్ టాపిక్ వచ్చింది కాబట్టి అలీ కూడా నో చెప్పలేక ఈ ఆర్బిట్రేషన్ ఒప్పుకుంటాడు. సో ఆర్బిట్రేషన్ అంటే మత పెద్దలు వచ్చేసి కూర్చొని రిలీజన్ ఆధారంగా ఎవరు కరెక్ట్ ఎవరు కాదు అని డిక్లేర్ చేసే పరిస్థితి. ఫస్ట్ ఏమో యుద్ధంతో నెగ్గాలనుకున్నారు, ఆ తర్వాత రిలీజన్ ఆధారంగా నెగ్గాలి అని చెప్పేసి, ఎవరు కరెక్ట్ అని చెప్పేసి మత పెద్దలు చెప్పాలి అని చెప్పేసి ఒక ఆర్బిట్రేషన్ కమిటీని కూర్చోబెట్టారు. సో ఈ ఆర్బిట్రేషన్ కమిటీ నుంచి వచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే అలీని మువావియాని ఇద్దరిని డిపోజ్ చేయాలి అని. సో ఇద్దరిని డిపోజ్ చేయాలనేసరికి అలీ ఏమో ఆల్రెడీ క్యాలిఫ్, మువావియా ఏమో క్యాలిఫ్ కాదు. సో అప్పర్ హ్యాండ్ లో ఉన్న అలీ ఈ డిపోజిషన్ ద్వారా బ్యాక్ హ్యాండ్ లోకి వచ్చేస్తాడు. అండ్ ఈ ప్రాసెస్ లో ఈ గొడవల మధ్యలో మువావియాకి ఒక పొలిటికల్ అప్ హ్యాండ్ అనేది వచ్చేస్తుంది. సో ఈ ప్రాసెస్ లో కొంతమంది వ్యక్తులు వచ్చేసి ఇద్దరు తప్పు అని చెప్పేసి ఒక కారిజైట్ గ్రూప్ అని ఒకటి తయారైతుంది. మళ్ళీ అలీతో వీళ్ళు యుద్ధం చేయడం స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ముస్లింలకి యుద్ధాలు జరుగుతున్నాయి. సో అలీ సైడ్ కొంతమంది పీపుల్ వచ్చేసి మేము ఫెలో ముస్లింలతో కొట్లాడము. సో ఇట్లా ఒక కేయాస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఈ రెబల్ ఫోర్సెస్ లోంచి ఒక వ్యక్తి వచ్చేసి అలీని అసాసినేట్ చేస్తాడు 19th డే ఆఫ్ రంజాన్ రోజు. సో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ ఫస్ట్ ఫిత్నా అవుతుంది. ఫిత్నా అంటే సివిల్ వార్. ముస్లిం వరల్డ్ లో సివిల్ వార్ స్టార్ట్ అవుతుంది. సో ఈ మొత్తం గొడవల మధ్యలో, సివిల్ వార్ మధ్యలో అలీ పెద్ద కొడుకు హసన్ కొంత మొమెంట్ గా క్యాలిఫేట్ ఇన్ఛార్జ్ అవుతాడు. బట్ ఇంత బ్లడ్ షెడ్ మధ్యలో ఇంతమంది ముస్లిమ్స్ చచ్చిపోతున్నారు అని చెప్పేసి మువావియాతో ఒక డీలింగ్ వస్తాడు. సో ఈ డీలింగ్ లో మువావియాని క్యాలిఫ్ చేసినప్పటికీ కొన్ని కండిషన్స్ పెడతారు. అదేంటంటే మువావియా తర్వాత తన కొడుకుని క్యాలిఫ్ చేయకూడదు అని. సో అదే విధంగా తన ఫాలోవర్స్ కి కొన్ని ప్రొటెక్షన్స్ అనేవి డిమాండ్ చేస్తాడు హసన్. మువావియా ఇనిషియల్ ఒప్పుకున్నప్పటికీ కూడా ఏ ఒక్క ప్రామిస్ ని నిలబెట్టుకోడు. అండ్ మువావియా
ముఆవియా అన్న వ్యక్తికి కనెక్షన్స్ ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు బాను ఉమయ్యద్ క్లాన్ కి చెందిన వ్యక్తి. డామినెంట్ క్లాన్ ఇది, వెల్దీ క్లాన్. సో ముఆవియా మెల్లగా క్యాపిటల్ ని మదీనా నుండి సిరియాకి డమాస్కస్ కి షిఫ్ట్ చేస్తాడు. అండ్ సిరియాకి ఆల్రెడీ బిజాంటీనియన్ స్ట్రక్చర్ ఉన్నది. అంటే ఇస్లామిక్ ఎక్స్పాన్షన్ వరకు కూడా సిరియా అనేది ఒక క్రిస్టియన్ టెరిటరీ. ఆల్రెడీ ఒక బ్యూరోక్రాటిక్ వ్యవస్థ ఉన్నది అక్కడ. ఒక సిటీ స్ట్రక్చర్, గవర్నెన్స్ స్ట్రక్చర్ ఉన్నది. దాంట్లోకి ఇస్లాం ని పట్టుకొచ్చి ముఆవియా ఒక స్ట్రాంగ్ హోల్డ్ క్రియేట్ చేసిండు తన కోసం తాను. సో ఇది ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఏం జరుగుతున్నది, ముఆవియా అనే వ్యక్తి అసలు రిలేటెడే కాదు ఏ విధంగా చూసుకున్నా హౌస్ హోల్డ్, ప్రాఫిట్ హౌస్ హోల్డ్ కి. అండ్ క్యాపిటల్ కూడా మదీనా నుండి డమాస్కస్ కి షిఫ్ట్ చేసిండు. సో ఇది ఒక సిగ్నిఫికెంట్ ఈవెంట్. సో తన స్ట్రాంగ్ హోల్డ్ ని మెల్లగా రీఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నాడు ముఆవియా. ఈ క్రమంలో హసన్ చనిపోతారు సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్ లో. షియా ట్రెడిషన్ హసన్ ని పాయిజన్ చేసిర్రు అని బిలీవ్ చేస్తారు. అండ్ ఇంకా హసన్ చనిపోగానే ముఆవియా ఎంబోల్డెన్ అయిపోయి ఎహెల్ బెయిట్ ని హ్యూమిలియేట్ చేయడం స్టార్ట్ చేస్తా ఉంటాడు. ఎహెల్ బెయిట్ అంటే ఇమ్మీడియట్ ఫ్యామిలీ ఆఫ్ ద ప్రాఫిట్. అంటే అలీ లీనియేజ్ ఏదైతే ఉందో, నసల్ ఏదైతే ఉందో దాన్ని ఎహెల్ బెయిట్ అంటారు. ఈ ఎహెల్ బెయిట్ ని హ్యూమిలియేట్ చేయడము ముఆవియా సిస్టమాటిక్ గా చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఏ లెవెల్ కి పోతుంది అంటే, ఇది ఫ్రైడే ప్రేయర్స్ లో ప్రతి ప్రేయర్ లో అలీని కర్స్ చేపిస్తా వచ్చినాడు ప్రీచర్స్ తోని త్రూ అవుట్ ద ఎంపైర్. సో యాంటీ అలీ బిగట్రీ ఏదైతే ఉందో ముఆవియా దాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేసిండు. అండ్ ఇంకా తన తర్వాత తన కొడుకు యాజీద్ ని నామినేట్ చేస్తాడు క్యాలిఫ్ పొజిషన్ లోకి. సో క్యాలిఫేట్ ని బేసికలీ హెరిడిటరీ చేస్తాడు ముఆవియా. సో ఇది ఇస్లామిక్ ప్రిన్సిపల్స్ కి వ్యతిరేకము అని చెప్పేసి ఒక సెక్షన్ ఆఫ్ ఇస్లామిక్ వరల్డ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సో ముఆవియా చచ్చిపోయినాక మళ్ళీ ఒక ఇష్యూ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇమ్మీడియట్ ఆఫ్టర్ దిస్ ఈవెంట్ బిగ్గెస్ట్ ట్రాజెడీ ఇన్ షియా ఇస్లాం జరుగుతుంది. అదే కర్బలా. కర్బలా అన్నది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థియాలజికల్ ఈవెంట్, నాట్ జస్ట్ ఇన్ ఇస్లామిక్ హిస్టరీ బట్ త్రూ అవుట్ హ్యూమన్ హిస్టరీ. సో కర్బలా ఈవెంట్ మనం ఒకసారి చూసుకుంటే షియా ఇస్లాం యొక్క ఫౌండేషనల్ ఈవెంట్ అనుకోవచ్చు. ఇది ఫౌండేషనల్ ట్రాజెడీ అనుకోవచ్చు. సో అలీ యొక్క కొడుకు హసన్ చనిపోయిన తర్వాత ఇంకొక కొడుకు హుసేన్ తన ఫ్యామిలీతో మక్కాలో ఉంటున్నాడు. సో ముఆవియా ఎవరైతే ఉన్నారో డమాస్కస్ లో క్యాలిఫ్, తన తర్వాత తన కొడుకు క్యాలిఫ్ కావాలని చెప్పిండు కదా. సో ఒక్కసారి ముఆవియా చనిపోగానే యజీద్ క్యాలిఫ్ అయిన తర్వాత హుసేన్ ఈ విషయానికి అప్రూవల్ ఇవ్వాలి అని చెప్పేసి పిలుపు పోయింది హుసేన్ కి, మక్కాలో ఉన్న హుసేన్ కి. సో ఈ టైంకి ముస్లిం వరల్డ్ అనేది ఎక్స్పాండ్ అయిపోయింది. ఇరాక్ లోకి వచ్చేసింది, సిరియాలో ఆల్రెడీ ఉన్నది, నార్త్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇవన్నీ ఏరియాలు కాంకర్ అయిపోయినాయి. సో ఇప్పుడు సిరియా ముఆవియాకి పెద్ద గడి అయితే ఇరాక్ అనేది అలీ డామినేషన్ ఏరియా. అలీకి సింపథైజర్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. సో మేము మీకు సపోర్ట్ చేస్తాము అని చెప్పి ఇరాక్ నుండి చాలా లెటర్లు హుసేన్ కి రావడం స్టార్ట్ అయినాయి. సో హుసేన్ యజీద్ కి సపోర్ట్ ఇవ్వకుండా ఇరాక్ కి బయలుదేరుతాడు. బట్ ఆల్రెడీ ఇరాక్ లో ఈ సపోర్టర్స్ అందరినీ, ఈ రెబెలియన్ ని ఖతం చేసిర్రు, సపోర్టర్స్ ని అరెస్ట్ చేసిర్రు, కొంతమంది చంపేసిర్రు అన్న న్యూస్ ఏదైతే ఉందో అది హుసేన్ వరకు రీచ్ అయిందా లేదా అన్నది ఒక డిబేట్ ఉన్నది. బట్ ఏదేమైనప్పటికీ ఇరాక్ లో ఏదైతే సపోర్ట్ ఉందో హుసేన్ కి, దాన్ని ఫినిష్ చేసేసారు ఆల్రెడీ హుసేన్ స్టార్ట్ అయ్యే టైంకి. సో తెలిసి హుసేన్ బయలుదేరిండా, తెలియక హుసేన్ బయలుదేరిండా అన్నది ఒక డిబేట్ ఉన్నది. బట్ హుసేన్ అయితే అక్కడ ఎవరు సపోర్ట్ లేనప్పటికీ కూడా ఆ పొజిషన్ కి బయలుదేరుతాడు, ఆ లొకేషన్ కి బయలుదేరుతాడు. సో ఇరాక్ లోకి వెళ్ళే టైంకి హుసేన్ కి అక్కడ ఏం సపోర్ట్ లేదు. సో ఇరాక్ ఎంటర్ అవుతున్న కొద్దీ డివాస్టేటింగ్ రిపోర్ట్స్ రావడం స్టార్ట్ అయినాయి హుసేన్ క్యారవాన్ కి. సో హుసేన్ వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళని వెళ్ళిపోమని చెప్పిండు, కొంతమంది వెళ్ళిపోయారు కూడా. సో మెల్లగా ఇరాక్ లోకి ఎంటర్ కాగానే హుసేన్ క్యారవాన్ ని, హుసేన్ క్యాంప్ ని 4,000 నుండి 30,000 మంది ఆక్యుపై చేసిర్రు, సరౌండ్ చేసిర్రు అని చెప్పేసి ఉన్నది. ఐ మీన్ ఎంతమంది అన్నది కరెక్ట్ గా ఫిగర్ లేదు కానీ 4,000 నుండి 30,000 మంది అయితే ఉన్నారు. ఐ మీన్ ఎగ్జాక్ట్ ఫిగర్ కరెక్ట్ గా లేదు, మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయి. బట్ 4,000 నుండి 30,000 మంది మల్టిపుల్ టైమ్స్. సో హుసేన్ క్యాంప్ ని 8 రోజులు బంధించిర్రు, వాటర్ లేదు, తడపైస్తున్నది మొత్తం క్యాంప్. సో ఈ టైంలో హుసేన్ హీరోయిక్ స్పీచ్ ఒకటి ఇస్తాడు. ఇది చాలా ఫేమస్ స్పీచ్. సో వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోమని చెప్తాడు, కొంతమంది వెళ్ళిపోతారు. బట్ మిగిలిన మంది దగ్గర 72 మంది సోల్జర్స్ అండ్ ఈ క్యాంప్ లో చిన్న పిల్లలు, ఇన్ఫెంట్లు ఉన్నారు, ఫ్యామిలీ లేడీస్, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి వీరోచితంగా 1000 మంది సోల్జర్స్ ని ఫేస్ చేస్తారు. వీళ్ళు చనిపోతారు అని తెలిసి కూడా యుద్ధానికి వెళ్తారు. సో 10th డే ఆఫ్ ముహర్రం యుద్ధం స్టార్ట్ అవుతుంది. ముహర్రం అనేది నెల, ఈ ఇస్లామిక్ క్యాలెండర్ లో ఒక నెల ఇది. సో 10th డే ఆఫ్ ముహర్రం రోజు యుద్ధం స్టార్ట్ అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ అన్ఈవెన్ యుద్ధం.
హుసేన్ సహచరులు ఒక్కొక్కరుగా మెల్లమెల్లగా చనిపోతూ వస్తారు. అండ్ హుసేన్ ఆబ్వియస్లీ కరేజియస్ గా ఫైట్ చేస్తాడు షియా ట్రెడిషన్ ప్రకారం. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ డిస్టింక్షన్ ఏంటంటే దే వర్ నాట్ ఫైటింగ్ టు విన్. ఈ యుద్ధం వాళ్ళు గెలవరు అని వాళ్ళకి తెలుసు, అయినా పోరాడుతూ ఉండే. ఎందుకు? దే వర్ డైయింగ్ విత్ డిగ్నిటీ. వాళ్ళ డెత్ కు ఒక మీనింగ్ ఇస్తున్నారు. సో వీళ్ళ వీరోచిత పోరాటాన్ని చూసి అవతల సైడ్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వీళ్ళ సైడ్ వచ్చి పోరాటం స్టార్ట్ చేసారు. సో మెల్లమెల్ల హుసేన్ కొడుకుని చంపుతారు, హాఫ్ బ్రదర్ ని చంపుతారు. ఐ మీన్ షియా ట్రెడిషన్ లో ఈ యుద్ధాన్ని చాలా వివిడ్ గా డిస్క్రైబ్ చేస్తారు. మల్టిపుల్ క్యారెక్టర్స్ వస్తాయి. బట్ ఇంకా నేను కథను ఫినిష్ చేయాలంటే లాస్ట్ కి హుసేన్ ఒక్కడే మిగులుతాడు, అలిసిపోతాడు, పోరాడి పోరాడి అలిసిపోతాడు. సో ఇక్కడ మనకి చాలా లిటరేచర్ ఉంటది. ఇస్లామిక్ లిటరేచర్ లో వన్ ఆఫ్ ద ప్రొఫౌండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఘట్టం అన్నమాట ఇది. లాస్ట్ మూమెంట్ వరకు సబ్మిటే అవ్వడు హుసేన్. సో ఫైనల్ గా హుసేన్ ని చంపేస్తారు. బాడీని హెడ్ ని సెపరేట్ చేసి బాడీని కర్బలాలో వదిలేసి లేడీస్ అందరినీ డామస్కస్ కి తీసుకెళ్తారు అరెస్ట్ చేసి. సో షియా ట్రెడిషన్ లో మెన్ తో పాటు విమెన్ కి కూడా చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఉంటది. సో ప్రాఫిట్ మొహమ్మద్ గారి డాటర్ ఫాతిమాకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఫాతిమా డాటర్ జైనాబ్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటది. సో హుసేన్ క్యాంప్ లో హుసేన్ సిస్టర్ జైనాబ్ కూడా ఉంటారు. ఆవిడని తీసుకెళ్లి క్యాలిఫ్ కోర్ట్ లో ప్రెజెంట్ చేస్తారు. ఇక్కడ ఆవిడ కర్బాలాలో ఏం జరిగింది అని చెప్పి ఒక స్పీచ్ ఇస్తారు. ఆ స్పీచ్ అనేది చాలా సిగ్నిఫికెంట్ స్పీచ్ అన్నమాట. సో జైనాబ్ ఈస్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ప్రాఫిట్ మొహమ్మద్ అండ్ డాటర్ ఆఫ్ అలీ. సో యజీద్స్ కోర్ట్ లో ప్రిజనర్ లాగా నిలబడి ఏ మాత్రం భయపడకుండా ఆవిడ స్పీచ్ ఇస్తారు. ఈ స్పీచ్ ద్వారా కర్బలా ఈవెంట్ అన్నది ఒక సిగ్నిఫికెంట్ సెమినల్ మూమెంట్ లాగా ఇస్లామిక్ కాన్షియస్నెస్ లో ముద్రించుకోబడుతుంది. సో హుసేన్స్ మార్టర్డమ్ అన్నది ఒక ఐకానిక్ కాన్సెప్ట్ అయిపోతుంది. దీన్ని ఇస్లామిక్ ట్రెడిషన్ లో షహాదత్ అంటారు. మార్టర్డమ్ అంటే ఇంపీరియల్ ఫోర్స్ ని స్ట్రేట్ డౌన్ గా చూస్తూ ధైర్యంగా నిలబడి ఎస్ వి ప్రిఫర్ మార్టర్డమ్ ఓవర్ సబ్మిషన్ అన్న ఒక ఛాలెంజ్ ఏదైతే ఉందో అది ఒక డీప్ పవర్ఫుల్ స్టేట్మెంట్. సో ఒక మిలిటరీ డిఫీట్ ఒక ప్రొఫౌండ్ థియలాజికల్ స్టేట్మెంట్ అయిపోతుంది. అండ్ ఇదే ఫౌండింగ్ మిత్ ఆఫ్ ద షియా సివిలైజేషన్ అయిపోతుంది. సో కర్బలా అనేది ఒక సిగ్నిఫికెంట్ ఈవెంట్ షియా ట్రెడిషన్ లో. ముహర్రం అని చేస్తూ ఉంటారు కదా. సో హుసేన్ సాక్రిఫైస్ ని ముహర్రం మంత్ లో షియా ముస్లిమ్స్ గుర్తు చేసుకుంటా ఉంటారు. 10th డే ఆఫ్ ముహర్రం కమమరేషన్ ఆఫ్ అషూరా. సో గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటారు, వెయిలింగ్. ఆ సాక్రిఫైస్ వల్లనే ఇక్కడ ఇంకా ఆలోచన గుర్తుంది. అదేదో ఒక ట్రెడిషన్ అది. సో హోప్ఫుల్లీ ఆ కనెక్షన్స్ అన్ని ఏర్పడుతున్నాయి అనుకుంటున్నాం. మీకు జనాల రోడ్ల మీదకి వచ్చి ఏడవడాలు, లైక్ బాధపడ్డాలు, ఆ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది, పబ్లిక్ వెయిలింగ్. సో ఇదంతా ప్రాసెస్ నడుస్తున్నప్పుడు డమాస్కస్ లో ఉమయ్యద్ క్యాలిఫేట్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ సెకండ్ సివిల్ వార్ అవుతుంది. ఇదంతా కూడా ఏ టైంలో కూడా స్టేబుల్ అన్నది ఉండదు. ఇక ఇస్లామిక్ వరల్డ్ అనేది ఏ పాయింట్ లో కూడా స్టేబుల్ ఉండదు. మల్టిపుల్ క్యాంపులు ఎమర్జ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత ఉమయ్యద్ స్టేట్ అన్నది కంప్లీట్ గా ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఉమయ్యద్ అన్నది ఒక కంప్లీట్ ఎథనిక్ కలర్ తీసుకుంటది. బాను ఉమయ్య క్లాన్ వాళ్ళే మొత్తం ప్రతి విషయాన్ని పొలిటికల్ స్పేస్ లో, ఎకనామిక్ స్పేస్ లో డామినేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ మిగిలిన పీపుల్ అందరూ ఆబ్వియస్లీ డిస్సాటిస్ఫైడ్ ఉంటారు. ఇస్లాం కన్సెప్షన్ వచ్చిందే ఉమ్మా కాన్సెప్ట్ మీద, బ్రదర్హుడ్ కాన్సెప్ట్ మీద. తెగల వారీగా కాదు, వీఆర్ ఆల్ బౌండ్ బై ద ఇస్లాం, బౌండ్ బై ద రిలీజన్ అన్నప్పుడు వీళ్ళెవరు తెగల ఆధారితంగా, బ్లడ్ ఆధారితంగా లీడర్లు అవుతున్నారు, రిలీజియస్ లీడర్లు అవుతున్నారు, పొలిటికల్ లీడర్లు అవుతున్నారు అని చెప్పేసి ఒక డిస్కంటెంట్ అనేది ఉండేది. సో ఆబ్వియస్లీ ఈ డిస్కంటెంట్ కి షియా థియాలజీ అన్నది ఉపయోగపడేది. షియా రెసిస్టెన్స్ ఏదైతే ఉందో మనం వెయిట్ చేస్తూ ఉండాలి మన టైం వచ్చే వరకు, ఒప్పుకోవద్దు. కానీ అట్లా అని గొడవలు కూడా పెట్టుకోవద్దు. ఇక్కడనే అల్ తకయ్య కాన్సెప్ట్ అనేది ఏర్పడుతుంది. అల్ తకయ్య అంటే ఇప్పుడు రాజు మన ఫేవర్ లో లేడు, సో రాజును మేనేజ్ చేసి తనను ఒప్పించడానికి మనం ఏదైనా చెప్పొచ్చు, కానీ ఇన్సైడ్ గా మన బిలీఫ్ అదే విధంగా ఉండాలి అని చెప్పేసి ఒక పొలిటికల్ సర్వైవల్ టూల్ అల్ తకయ్య అనేది డెవలప్ అవుతుంది ఈ టైంలో షియా థియాలజీ ద్వారా. సో ఉమయ్యద్లు అనే వాళ్ళు ఒక ఎథనో స్టేట్ ని నడుపుతూ వస్తారు. బట్ ఆబ్వియస్లీ చాలా మల్టిపుల్ రెవల్యూషన్స్ కూడా అవుతా ఉంటాయి దీంట్లో. సో ఈ షియా రెవల్యూషన్స్ అన్నవి మెల్లమెల్ల జరుగుతున్న కొద్దీ అల్టిమేట్లీ ఒక కల్మినేషన్ అన్నది జరుగుతుంది. అదే అబాసిద్ రెవల్యూషన్. సో అబాసిద్ రెవల్యూషన్ అన్నది షియా సున్నీ కాంటెక్స్ట్ లేకుండా అర్థం కాదు మనకి. సో అబాసిద్లు అనే వాళ్ళ లీనియేజ్ అల్ అబ్బాస్ ఇబ్న్ అల్ ముతల్లబ్. ఈయన ప్రాఫిట్ మొహమ్మద్ యొక్క పెటర్నల్ అంకుల్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, అబాసిద్లు అనే వాళ్ళు హాషిమైట్ క్లాన్ కి చెందిన వాళ్ళు. అగైన్ బాను ఉమయ్యద్, బాను హషీమ్, ద వార్ అగైన్ గోస్ బ్యాక్ టు ద ఆరిజిన్స్. సో అబాసిద్లు అనే వాళ్ళు టెక్నికల్లీ అలీ, ఫాతిమా, హుసేన్, హసన్ లీనియేజ్ కి చెందిన వాళ్ళే. కానీ షియా ముస్లిమ్స్ ఫాతిమిక్ లైన్ ని క్లెయిమ్ చేస్తారు. ఫాతిమిద్ లీనియేజ్ కి స్పెసిఫిక్ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో షియా ట్రెడిషన్ ప్రకారం అబాసిద్లు రైట్ లీనియేజ్ లోకి రారు. మీరు కన్ఫ్యూజ్ కావచ్చు, ఏంది ఇది అసలు రిలీజియస్ ఎంటిటీని, క్యాలిఫ్ని, మళ్ళీ ట్రైబల్ లీనియేజెస్ ఆర్ డిసైడింగ్ ఎవ్రీథింగ్. కానీ ఈ అంబిగ్విటీ ఉంది కదా,
సో అబాసిద్లు ఈ అంబిగ్విటీని అడ్వాంటేజ్ గా తీసుకొని షియా థియాలజీని, షియా సపోర్ట్ ని ఎట్ ఫేస్ వాల్యూ వాడుకుంటూ మెల్లమెల్లగా స్ట్రాంగ్ అవుతూ ప్రాపగాండా చేస్తూ అల్టిమేట్లీ ఉమయ్యద్ డైనాసిటీని, ఉమయ్యద్ క్యాలిఫేట్ ని ఓడగొట్టేస్తారు. ఎవ్రీ ఉమయ్యద్ ఫ్యామిలీకి చెందిన మనిషిని చంపేస్తారు. వెతికి చంపేస్తారు. ఒక డిన్నర్ పార్టీ అరేంజ్ చేస్తారు. ఆ డిన్నర్ పార్టీలో కూడా చంపేస్తారు. ఇదంతా చాలా పెద్ద హిస్టరీ ఇది. ఈ హిస్టరీని నేను చాలా డీప్ లో స్టడీ చేసినాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ చాప్టర్స్ ఇన్ హ్యూమన్ హిస్టరీ ఇది. ఏ విధంగా అబాసిడ్స్ వెతికి ఉమయ్యద్ పీపుల్ ని చంపుతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఎట్లా చేజ్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా లాంగ్ హిస్టరీ ఉన్నది. సో ఆల్మోస్ట్ అందరూ చచ్చిపోతారు. ఒక్క ప్రిన్స్ మిగులుతాడు. ఆ ప్రిన్స్ మెల్లగా ఇట్లా నార్త్ ఆఫ్రికా నుంచి పోతూ మెడిటరేనియన్ ని క్రాస్ చేసి ఇబేరియన్ పెనిన్సులాకి వెళ్తాడు. ఇక్కడ స్పెయిన్ లో ఉమయ్యద్ క్యాలిఫేట్ ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. సో ఒక 200-300 సంవత్సరాల పాటు ఈ స్పెయిన్ అనేది ఇస్లామిక్ కంట్రీ లాగా ఉంటది. సో అగైన్ ఇది ఫ్యాసినేటింగ్ హిస్టరీ. అది మనం తర్వాత ఎప్పుడన్నా మాట్లాడుకుందాం దాని గురించి. బట్ షియా థియాలజీని వాడుకొని అబాసిద్ ఉమయ్యద్ని పడగొడతారు. బట్ ఒక్కసారి పవర్ లోకి రాగానే హుస్సేన్ డిసెండెంట్ ని కాకుండా అల్లాబాస్ డిసెండెంట్ ని క్యాలిఫ్ లాగా ప్రెజెంట్ చేస్తారు. అక్కడ మళ్ళీ షియాస్ డిసప్పాయింట్ అవుతారు. సో అబాసిద్లు ఉమయ్యద్ల లాగా షియాస్ ని డిస్క్రిమినేట్ చేయలేదు అవుట్ రైట్ గా. బట్ మెల్లమెల్లగా వీళ్ళని డిస్క్రిమినేట్ చేస్తూ వస్తారు. ఒక ఇమాం తర్వాత ఒక ఇమాం అకస్మాత్తుగా లేకపోతే అనుమానాస్పద కండిషన్స్ లో చనిపోవడము. సో ఈ విధంగా షియాలు అనే వాళ్ళు పర్సిక్యూట్ అవుతా ఉంటారు కంటిన్యూస్ గా అబ్బాసిద్ క్యాలిఫేట్ లో కూడా. సో ఇట్లా కొన్ని సెంచరీస్ పాస్ ఆన్ అయిపోతుంది. బట్ అబ్బాసిద్ క్యాలిఫేట్ ని గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇస్లాం అంటారు. రఫ్ గా 750 నుండి 13th century ఎండ్ వరకు ఉంటది అబ్బాసిద్ క్యాలిఫేట్. సో ఇక్కడ మనం గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇస్లామిక్ కావాలంటే సపరేట్ చాప్టర్ చేద్దాం దాని మీద. బట్ అబ్బాసిద్ క్యాలిఫేట్ అన్నది ఇస్లామిక్ వరల్డ్ లో పీక్ అనుకోవచ్చు ఒక విధంగా. బట్ అబ్బాసిద్ల టైంలో కూడా షియాలు ఉన్నారు. కానీ షియాలు వాళ్ళ ఇమాంలు మెల్లమెల్లగా వాళ్ళని సపరేట్ చేయడము, వాళ్ళని పర్సిక్యూట్ చేయడము ఆ క్లాండెస్టైన్ తరికాల్లో జరుగుతూ వస్తుంది. సో ఈ టైంలోనే ద డాక్ట్రిన్ ఆఫ్ ద 12 ఇమామ్స్ అన్నది ఒకటి డెవలప్ అవుతుంది. అదేంటంటే 12th ఇమాం అల్మాది ఈ పర్సిక్యూషన్ ని మేనేజ్ చేయడానికి 12th ఇమాం అల్మాది ఒక రకమైన ఆకల్టేషన్ లోకి వెళ్తారు. అంటే పబ్లిక్ లోంచి వెళ్ళిపోతారు. ఆయన ఎప్పుడు మళ్ళీ వాపస్ వస్తారు అంటే జడ్జిమెంట్ టైంలో వాపస్ వస్తారు. సో ఈ ఆకల్టేషన్ ని గాయిబా అంటారు. అగైన్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ థియాలజికల్ ఇన్వెన్షన్. షియా ఇస్లాం లో వస్తుంది ఇది. బట్ ఇట్లా అబాసిద్లు ఇట్లా సున్నీ డామినేషన్ లో షియా థియాలజీ, షియా పీపుల్ సఫర్ అవుతా వస్తారు. 15th-16th centuryలో అగైన్ పర్షియన్ ఎంపైర్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. పర్షియన్ రాజులు ఈ సున్నీ రాజులతోని పోరాడి వాళ్ళు షియా ఇస్లాం ఆపాదించుకుంటారు. అండ్ బై ఫోర్స్ టోటల్ ఇరాన్ లో షియా ఇస్లాం ని స్ప్రెడ్ చేస్తారు. సో ఓవర్ టైమ్ ఇరాన్ అనేది షియా ఇస్లాం యొక్క గడి అయిపోతుంది. 16th to 18th centuries మధ్యలో ఇరాన్ లో పర్షియాలో ఏర్పడుతుంది. బట్ ఆబ్వియస్లీ సున్నీ ఇస్లాం ఈ గ్యాప్ లో కాన్స్టాంటినోపుల్ ని టేక్ ఓవర్ చేసి బైజాంటైన్ ఓడగొట్టి ఇక్కడ ఒక క్యాలిఫేట్ ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఈ ఆటోమన్ ఎంపైర్ సున్నీ క్యాలిఫేట్ కి షియా సాఫివిద్ ఎంపైర్ మధ్యలో గొడవలు అన్నవి జరుగుతూనే వచ్చినాయి చారిత్రాత్మకంగా. ఇది ఒక 300-400 years నడుస్తుంది అగైన్. సో అట్లా అవుతూ ఈ రోజు మోడర్న్ డేకి వచ్చినాం మనము. సో సున్నీ వరల్డ్ అంటే మనం ఏది చూసుకుంటే టర్కీ, సౌదీ అరేబియా, ఈ గల్ఫ్ జీసీసీ కంట్రీ, సౌదీ అరేబియా, ఒమాన్, ఖతార్, కువైత్ ఇవన్నీ వస్తాయి. ఇరాన్, ఇరాక్ ఇవన్నీ ట్రెడిషనల్ గా షియా బెల్ట్ లో. బట్ ఆబ్వియస్లీ 17th-18th century వచ్చేసరికి యూరోపియన్స్ ఎంటర్ అవుతారు గేమ్లకి. యూరోపియన్స్ అందరూ ఈ మిడిల్ ఈస్ట్ ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసిర్రు, దాని తర్వాత దీంట్లోకి టెర్రరిజం ఆస్పెక్ట్ ఏ విధంగా వచ్చింది, సున్నీ షియా డివైడ్ ని వీళ్ళు ఏ విధంగా అడ్వాంటేజ్ తీసుకుర్రు, అదే విధంగా సౌదీ అరేబియాలో వహాబిజం అన్న ఒక కాన్సెప్ట్ ద్వారా అల్ సౌద్ ఫ్యామిలీ ఏ విధంగా సౌదీ అరేబియాని క్యాప్చర్ చేసి మక్కా మదీనాని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు, దీన్ని ఇరాన్ షియా ముస్లిమ్స్ ఏ విధంగా చూస్తారు, ఇదంతా ఒక టోటల్ కాంప్లెక్స్ వెబ్. అది నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం డీల్ చేద్దాం. బట్ షియా సున్నీ డివైడ్ అన్నది ఎంత డీప్ గా ఎంత ఫౌండేషనల్ కి వెళ్తుందో ఈ రోజు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఈ రోజు మోడర్న్ కాంటెక్స్ట్, ఈ మోడర్న్ టెర్రరిజం లో కూడా అది కూర్చుంటది, ఏ విధంగా యూరోపియన్స్ దీంట్లో రోల్ ప్లే చేశారని. బట్ దిస్ ఈస్ ద ఫౌండేషనల్ డివైడ్ ఆఫ్ షియా వర్సెస్ సున్నీ. దిస్ గోస్ బ్యాక్ టు ద రూట్. అండ్ ఆ రూట్ నుంచి ఈ ప్రాబ్లం అన్నది ఈ రోజుకి రిజాల్వ్ కాలేదు. ఒకరేమో ఎహ్లల్ బెయిట్ అని మాట్లాడతారు, ఇంకొకరేమో టోటల్ లార్జర్ కమ్యూనిటీ అన్నట్టుగా మాట్లాడతారు, ఒకరేమో రైట్ఫుల్ ఎయిర్ అని మాట్లాడతారు, ఇంకోరేమో పీపుల్ ఎలెక్ట్ చేసిన వ్యక్తి అన్నట్టుగా మాట్లాడతారు. సో ఈ డిఫరెంట్ థియాలజికల్ పొజిషన్స్ అండ్ దీంట్లో పాలిటిక్స్ రిలేటెడ్ అండ్ ఆబ్వియస్లీ వైలెన్స్ అన్నది ఉన్నది దీంట్లో. సో ఈ సివిలైజేషనల్ వార్ ఇది ఏదైతే 1400 years నుంచి రిజల్యూషన్ లేకుండా వస్తుందో అది ఈ రోజు మనకు ప్లే అవుట్ అవుతున్నది. అందుకని సున్నీ కంట్రీస్ అయిన పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఖతార్, ఒమాన్ ఇవి ఇరాన్ అంటే భయపడుతున్నాయి. ఇరాన్ అనేది షియా కంట్రీ. అండ్ టర్కీ ఆబ్వియస్లీ ఆటోమన్ ఎంపైర్, దానికి ఒక హిస్టరీ ఉన్నది, అది కూడా సున్నీ కంట్రీ. మళ్ళీ దీంట్లో అరబ్స్ వేరు, పర్షియన్స్,
పర్షియన్స్ వేరు, టర్క్స్ వేరు. అగైన్ అరబ్స్, పర్షియన్స్, టర్క్స్ అన్నది అది ఒక సెపరేట్ టాపిక్ వస్తది. అది కూడా మాట్లాడాలంటే చెప్పండి. అదొక క్విక్ వీడియో చేస్తాను అది కూడా. సో దీంట్లో తెగల వారీగా ప్రాబ్లం ఉన్నది. అంటే అరబిక్ వరల్డ్ లో ఇది తెగల ప్రాబ్లం ఒకటి ఉన్నది. నెక్స్ట్ ఈ షియా సున్ని ఒకటి ప్రాబ్లం ఉన్నది. మళ్ళీ రేస్ల మధ్య కూడా ప్రాబ్లం ఉన్నది. అంటే అరబ్స్, టర్క్స్, పర్షియన్స్ ఆర్ పాకిస్తానీ దగ్గరకు వచ్చేసరికి సబ్ కాంటినెంట్ పీపుల్. సో నెక్స్ట్ చాప్టర్ లో మనము యూరోపియన్స్ వచ్చేసి వహాబిజం ద్వారా ఏ విధంగా ఇక్కడ టెర్రరిజం అనేది క్రియేట్ చేసిరు, తాలిబాన్, ఈ టాపిక్స్ అని కూడా మనం మాట్లాడదాం. సో మన వైలెన్స్ సిరీస్ లో అదొక టాపిక్ వస్తుంది. బట్ షియా సున్ని అన్నది ఏదైతే ఫండమెంటల్ డివైడ్ ఉందో అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు, అవి కింద అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ టుడేస్ ఎపిసోడ్ వాస్ ప్యూర్లీ అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చింది. నాకు దీంట్లో ఎటువంటి పొజిషన్ లేదు. ఇది జరిగింది చరిత్ర లార్జర్ బ్రాడర్ కన్సెన్సస్ ఆఫ్ హిస్టోరియన్స్ ఏదైతే ఉందో అదే మీకు ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశాను. షియా సైడ్ తీసుకోలేదు, సున్ని సైడ్ తీసుకోలేదు. క్లియర్ గా జస్ట్ టెక్స్ట్ బుక్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రెజెంట్ చేశాను. నాకు దీంట్లో ఎటువంటి స్టాన్స్ లేదు, ఎటువంటి ఒపీనియన్ లేదు. సో అర్థమైందని అనుకుంటున్నాను. ఇది ఈ విధంగా తీసుకోండి. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎన్ని గంటలు వస్తుందో నాకు కూడా తెలియదు, ఎడిట్ అయినాక చూడాలి. నేనైతే దగ్గర 4 గంటలు నిలబడి చెప్పినాను. సో ఎస్, మన అగైన్ ఎఫర్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో, కామెంట్ చేయండి, షేర్ చేయండి, హై బటన్ నొక్కండి. ఇంకేం కావాలో ఫ్యూచర్ కూడా చెప్పండి. సో ఎస్, లెట్స్ కంటిన్యూ ద ప్రాసెస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.